ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడినట్టుగానే గవర్నర్ గారి ప్రసంగంలో 6 గ్యారంటీల గురించి చెప్పడం జరిగింది. నాకు ఒక అనుమానం అనిపిస్తున్నది అధ్యక్ష, ఈ 6 గ్యారంటీల గురించే చెప్తున్నారు, మిగతా హామీలకు గ్యారంటీ లేదా? మిగతా హామీలకు ఎవరి గ్యారంటీ ఇవ్వాలి అధ్యక్ష? మేము కేవలం 6 గ్యారంటీలకే గ్యారంటీ ఇస్తున్నాం, మిగతా మా పార్టీ నాయకులు కానీ మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కానీ మాకు సంబంధం లేదనే విధంగా ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను అనుకుంటున్నా ఈ 6 గ్యారంటీలు కాకుండా కాంగ్రెస్ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద గవర్నర్ గారితో స్పష్టంగా చెప్పి ఆ హామీలను ఎప్పటి వరకు అమలు చేయగలుగుతారో ఆ విషయం మీద గవర్నర్ గారి నోటి ద్వారా మాట్లాడిస్తే రాష్ట్ర ప్రజలు సంతోషపడుతుండే అధ్యక్ష. మద్యం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నది. గ్రామానికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి, ప్రభుత్వమే నడిపిస్తున్నది. గత ప్రభుత్వం నడిపించింది బెల్ట్ షాపులని, ఈ ప్రభుత్వం నడిపిస్తున్నది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దానికి బాధ్యులే, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా బాధ్యులే. ఈరోజు పేదల బతుకులు ఈ మద్యం వల్ల గొప్పగా చెప్తారు అధ్యక్ష. ఈ అసెంబ్లీ వేదికగా మేము ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కొరకు వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామని, ఒక పక్క ఈ రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి పేదలకు విత్తలవిడిగా మద్యం దాపి, మరో పక్క మీ జీవితాలను మీ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి మేము వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేస్తున్నామనంటే అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ గౌరవ సభా నాయకుడు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ కూడా మూసేస్తామని చెప్పిండ్రు. ఈరోజు మహిళా గవర్నర్ గారి చేత మీరు సభలో మాట్లాడించినటువంటి ఆ విషయంలో ఈ బెల్ట్ షాపులు ఎప్పటి నుండి మూసేస్తారో స్పష్టంగా చెప్పింటే ఈ రాష్ట్ర మహిళలంతా కూడా కొంత సంతోషపడుతుండే అధ్యక్ష. గాడి తప్పిన ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శంకర్ గారు మీరు ఎట్లా గాడిన పెడతారో ముగించండి టైం అన్న. మేము 8 మందిమి, మేము ఎప్పుడు మాట్లాడదామన్నా కూడా దయచేసి కొత్తగా వచ్చినటువంటి సభ్యులకు కొంత సమయం ఎక్కువ ఇచ్చే అవకాశం ఇవ్వండి. మేము ప్రత్యేకంగా మొదటి రోజు స్పీకర్ గారు చెప్పిండ్రు సభ్యులంతా కూడా సహకరించాలా, కొత్తగా వచ్చినటువంటి సభ్యులకు అవకాశం ఇవ్వాలని. అధ్యక్ష, గాడి తప్పిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మీరు ఎట్లా గాడిన పెడతారో అనే విషయాన్ని గవర్నర్ గారి నోట చెప్పించి ఉంటే కొంత బాగుంటుండే అధ్యక్ష. ఎంత ఘోరం అంటే ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పుందో గత ప్రభుత్వంలోని పెద్దలు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పలేదు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలకు ఈ ఎంత అప్పు ఉందో ఇప్పటి వరకు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఈ అప్పుల విషయంలో కూడా గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా పొందుపరిస్తే బాగుంటుండే అధ్యక్ష. ఇది చాలా ముఖ్యమైన విషయం. రైతులకు పంటల బీమా పథకం అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. రైతులకు పంటల బీమా రావాల్సిందే. అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల రైతులకు పంటలు చెడిపోతే మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉంటున్నారు కాబట్టి మరణించిన తర్వాత ఇచ్చే రైతు బీమా కన్నా బతికున్నప్పుడు ఇచ్చేటటువంటి పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో గతంలో మాట్లాడింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రధానమంత్రి గారు గొప్ప ఆలోచనతోని, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలను ఆదుకోవాలన్న ఒక ఆలోచనతోని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని దేశంలో ప్రవేశపెట్టింది అధ్యక్ష. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2018, 19, 2019, 20 ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగస్వామ్యం అయింది. దాంట్లో 3 ప్రీమియంలు ఉంటాయి అధ్యక్ష. ఒక వాటా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా, ఒక వాటా కేంద్ర ప్రభుత్వం కట్టాలా, ఇంకో వాటా రైతు కట్టాలా. రైతు తన వాటా కట్టిండు, కేంద్ర ప్రభుత్వం తన వాటా కట్టింది. కానీ గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కట్టని కారణంగా నష్టపోయినటువంటి రైతులు దాదాపు ధర్నాలు, రాస్తారోకోలు, చివరిగా నేను హైకోర్టులో రైతులందరి తరపున కేసు వేసిన తర్వాత ఫసల్ బీమా పంట రైతులకు నష్టపరిహారం వచ్చింది. మీ ద్వారా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మరణించిన తర్వాత ఇచ్చేటటువంటి ఏదైతే రైతు బీమా ఉన్నదో అది ఉండాల్సిందే, సంతోషం. కానీ రైతు మరణించకుండా ఉండాలంటే
ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం రావాల్సిందే అధ్యక్ష. ఆ విషయాన్ని ప్రభుత్వం గవర్నర్ గారి నోటి ద్వారా చెప్పిస్తే ఈ రాష్ట్ర రైతులంతా కూడా సంతోషపడుతుండే అధ్యక్ష. ఈ రాష్ట్రానికి ఇప్పటికే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. చాలా సంతోషం అధ్యక్ష. ప్రభుత్వం ఒక మాట చెప్పింది, అభివృద్ధి అంటే కేవలం హైదరాబాదే కాదు, మారుమూల జిల్లాలకు కూడా అవకాశం ఇస్తాం. మా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇటువంటి వెనుకబడ్డటువంటి జిల్లాలకు కూడా ఉపాధి అవకాశాలు రావాలి. కాబట్టి మేము పెట్టుబడులు ఏ వచ్చినా కూడా ఆ జిల్లాలకు కూడా మేము పెట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పారు అధ్యక్ష. జిల్లాల విభజన జరిగిన తర్వాత మీకు కూడా తెలుసు, ఉమ్మడి జిల్లాల విభజన జరిగిన తర్వాత జిల్లాలలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. పెట్టుబడులు పెట్టేటంతా వాళ్ళంతా కూడా హైదరాబాద్కే వస్తున్నారు. హైదరాబాద్కు ఆనుకుని ఉన్నటువంటి భూములే కావాలంటున్నారు. కానీ వెనకబడ్డటువంటి ఈ జిల్లాలకు పెట్టుబడులు ఏవి వస్తలేవు అధ్యక్ష. ఈ ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష, వెనకబడ్డటువంటి జిల్లాలకు పెట్టుబడి పెట్టించే విధంగా, వెనకబడ్డటువంటి జిల్లాలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే హైదరాబాద్లో ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఆ మారుమూల జిల్లాలో పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళకిస్తే కొంత మా దగ్గర ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రస్తావన కూడా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్తే బాగుంటుండే అధ్యక్ష. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధాన హామీ, ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి హామీ, అది 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామంటే మాకు కూడా ఎన్నికల సందర్భంలో ఎందరో మంది రైతులు మమ్మల్ని అడిగినారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప హామీ ఇస్తున్నది, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తారట, మీ పార్టీ ఆలోచన ఏమంటే మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష. కేవలం ఎన్నికల సమయంలోనే కొన్ని రాజకీయాలు మోసం చేసే విధంగా మాట్లాడతాయి. కానీ భారతీయ జనతా పార్టీ అమలుకు సాధ్యం కానటువంటి హామీల గురించి మాట్లాడదని చెప్పినాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ఎప్పటి వరకు చేస్తారో అనే విషయాన్ని చెప్పలేదు, ఎట్లా చేస్తారో అన్న విషయాన్ని చెప్పలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం 1,00,000 రూపాయల రుణమాఫీని 2018లో ఏకకాలం చేస్తామని గత ప్రభుత్వం ఈ రకంగానే రైతులకు మాటిచ్చి మోసం చేసి ఓట్లేసుకున్నది 2018లో. ఆ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా అధ్యక్ష? 2018లో మాటిస్తే 2023లో 40% మంది రైతులకే మాఫీ జరిగింది. ఇంకా 60% మంది రైతులకు మాఫీ జరగలేదు. ఆ 1,00,000 రూపాయలు కూడా 2018లో తీసుకున్న 1,00,000 రూపాయలు 2023కు వచ్చే వరకు అది 2 లక్షలుగా మారింది. ఈ రోజు కూడా 2023లో రైతులు 2 లక్షల రూపాయల అప్పులు తీసుకొని ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తుందని ఇంకొక 2 నెలల తర్వాత వ్యవసాయ పనులు మొదలైతాయి అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం తరపున ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి హామీ లేదు. మీరు కూడా గత ప్రభుత్వం తీరే 2018లో వాళ్ళు మాటిచ్చి 23లో అమలు చేసిర్రు. మీరు కూడా 2023లో అధికారంలోకి వచ్చి మళ్ళీ 2028, 29లో మేము దాన్ని మాఫీ చేసే విధంగా ప్రయత్నం చేస్తామంటే ఈ రోజు ఉన్నటువంటి 2 లక్షల రూపాయల అప్పు రేపు 4 లక్షలుగా మారే అవకాశం ఉన్నది అధ్యక్ష. పదే టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు ఏం మాట్లాడతాయనంటే భారతీయ జనతా పార్టీ ఫ్రెండ్లీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్కు చెప్తుంది. టిఆర్ఎస్ పార్టీ ఏమంటది? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు ఫ్రెండ్లీ పార్టీ అని చెప్తుంది. అధ్యక్ష, శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, బీజేపీ అభ్యర్థులను ఏ పార్టీ ఓడించిందని. ఆ ఒక్క విషయమే తెలుసా అధ్యక్ష వాళ్లకు? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 2 పార్టీలను ఓడగొట్టినటువంటి చరిత్ర ఉన్నది. ఈ 2 పార్టీలు కూడా మాకు సరి సమానమని, ఈ 2 పార్టీలు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాం అధ్యక్ష. కామారెడ్డిలో
టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినాం అధ్యక్ష. కామారెడ్డిలో ఈరోజు 2 పార్టీలను మేము ఓడగొట్టినాం. ఆ అవకాశం కూడా, ఈ 2 పార్టీలను ఓడగొట్టేటటువంటి అవకాశం కూడా కామారెడ్డి ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు అధ్యక్ష. పదే పదే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు సంబంధం ఉన్నదని, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉన్నదని రాజకీయ ఆరోపణలు చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం, ఇది మళ్ళా నిండు శాసనసభలో ఇది మంచి సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి చెప్పాలంటే బాగా పెద్దగా ఉంది అధ్యక్ష. మరి మాకు మీరు ఇచ్చినటువంటి సమయం కూడా సరిపోదు. నేను ఎక్కువ చెప్పొద్దు అనిపిస్తుంది, కానీ కొన్ని విషయాలను సభ దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ మనసు కూడా ఏమన్నా మారి తెలంగాణ ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుందన్న ఒక ఆలోచనతోనే మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను గత సభలో ఒక విషయం అడిగిన. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు ఫ్రీ అని చెప్పి 101 యూనిట్ అయినా 101 యూనిట్కు బిల్లు వసూలు చేసిండ్రు. మీరు కొత్తగా 200 యూనిట్లు ప్రతి ఇంటికి ఉచితంగా ఇస్తామన్నారు కదా, మరి ఎన్ని యూనిట్లు కాల్చినా 200 యూనిట్లని కటియేసి మిగతా దానికి బిల్లులు చేస్తారా, లేదా గత ప్రభుత్వం తీరే ప్రజలని మోసం చేస్తారా అంటే ఆ విషయం మీద కూడా ప్రభుత్వం స్పష్టంగా గవర్నర్ గారితో చెప్పించే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధ్యక్ష ఒకటే మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఒక విషయం చెప్పదలుచుకున్న అధ్యక్ష. రాజకీయ భేషజాలకు పోయి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అన్యాయం చేయవద్దని కోరుతున్నా అధ్యక్ష. ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే, ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు, స్వయాన ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కొరకు, శంకుస్థాపన కొరకు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ సభలలో, ఆ శంకుస్థాపనలో, ప్రారంభోత్సవాలలో పాల్గొనకుండా తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానపరిచే విధంగా ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి దగ్గరకో, భారతీయ జనతా పార్టీ మంత్రుల దగ్గరకో వ్యక్తిగతంగా పోతలేరు అధ్యక్ష. ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరగాలనంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సఖ్యతగా మెదులుతేనే ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగే అవకాశం ఉంటుంది అధ్యక్ష. కేవలం ఎన్నికల సమయంలో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలా, కేవలం రాజకీయ విమర్శలు చేసి రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఉన్నది, కానీ మీరు పదే పదే బెల్లు కొడుతున్నారు అధ్యక్ష. కొత్తగా వచ్చినటువంటి సభ్యులం కాబట్టి మరి అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఆదేశాన్ని మేము పాటించాలా. అందుకే ఇంకొక విషయం కూడా మీకు స్పష్టం చేస్తున్నా అధ్యక్ష. ఈ వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వారు ఇచ్చేటటువంటి రిప్లైలో సమాధానం చెప్పాలా. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉన్నది, మరి 2వ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేయడానికి ఆదిలాబాద్కు అవకాశం ఉన్నది. ఇప్పటికే రక్షణ శాఖ అన్ని విధాలుగా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, పరిశ్రమల పరంగా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ చాలా ఇబ్బందులలో ఉన్నది అధ్యక్ష. ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేదు, చాలా ఇబ్బందులలో ఉన్నటువంటి యువతకు పెట్టుబడులు ఏ వచ్చినా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, మేము 8 మంది సభ్యులు ఉన్నాం, మాకు ఒకరికే మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. మీకు మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష, మాకు 2 సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఎట్లా కూడా మీరు మాకు ఒక ఎగ్జెషన్ ఇస్తామన్నారు, కొత్తగా వచ్చిన సభ్యులకు మేము కొంత అవకాశం ఎక్కువ ఇస్తామన్నారు. కాబట్టి పార్టీ పరంగా కూడా మేము 8 మంది గెలిచినటువంటి శాసనసభ్యులం ఉన్నాం, మాకు 2కి అవకాశం ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మిస్టర్ అక్బరుద్దీన్ ఓవైసీ. Mohatam panel speaker, sir.
तो मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन की पार्टी की तरफ से गवर्नर के खुतबे पर तहरीक तशक्कुर पर हिस्सा लेने के लिए खड़ा हूं और ये बात ज़रूर कहूँगा कि मजलिस इत्तेहादुल मुस्लिमीन अपने अहिया से लेकर आज तक मुल्क की तरक्की व खुशहाली में और रियासत की तरक्की व खुशहाली के लिए अपने मौसर नुमाइंदगी को पेश करती रही और मजलिस इत्तेहादुल मुस्लिमीन ने अपने अहिया के बाद उस वक्त से जिद्दोजहद का आगाज़ किया जब हमारी लहलाती हुई खेतियां उजड़ चुकी थीं, हमारे महलात वीरान हो चुके थे, हमारी जागीरें और मनसब लुट चुकी थीं और पुलिस एक्शन के नाम पर कई लोगों का कत्लेआम हुआ। खौफ और मायूसी का यह आलम था कि लोग गांवों को छोड़कर शहर का रुख कर रहे थे। बौलियों में पानी कम था, तैरती हुई लाशें ज्यादा थीं। तो ऐसे इन हालात में अपनी जिद्दोजहद का आगाज किया और मजलिस इत्तेहादुल मुस्लिमीन हर वक्त यही कोशिश करती रही कि पिछड़े हुए तबकात, कमज़ोर तबकात और बिलखुसूस मुसलमान जो ज़िंदगी के हर शोबे में पिछड़े हुए हैं, पीछे हैं, उनको आगे लाने के लिए कोशिश की जाए। और इसी कोशिश में मजलिस इत्तेहादुल मुस्लिमीन ने इस ऐवान में 1960 के दहे से लेकर आज तक मुसलसल नुमाइंदगी करती आ रही है और जब कभी भी मुसलमानों पर जुल्म होता है या नाइंसाफ़ी होती है या उनकी हक तलफी होती है तो ये ऐवान के दर दीवार इस बात की गवाही देंगे कि हर वक्त सबसे पहले नाइंसाफियों और हक तलफी पर आवाज उठाने वाली अगर कोई जमात है तो वो मजलिस इत्तेहादुल मुस्लिमीन है। मजलिस इत्तेहादुल मुस्लिमीन ने अपनी जिद्दोजहद में ऐवान में पिछड़े हुए तबकात, कमजोर तबकात, वो बिलखुसूस मुसलमान जो सबसे पीछे हैं तालीम के मैदान में, माशी मैदान में, रोजगार में जो पीछे हैं, पिछड़े हुए हैं, उनको आगे लाने की एक भरपूर कोशिश की। और इस कोशिश को लोगों ने कभी फिरका परस्ती का नाम दिया तो लोगों ने मुस्लिम परस्ती का नाम दिया, लेकिन हमने इन आवाजों की परवाह नहीं की। अगर आज हम इस ऐवान में आते हैं, चाहे मैं हो या कोई और हो, किसी भी पार्टी से ताल्लुक रखते हों, उनकी जिम्मेदारी ये होती है कि वो पिछड़े हुए और कमजोर तबकात को आगे लाने की कोशिश करें। और इस हकीकत से कोई इनकार नहीं कर सकता कि जिंदगी के हर शोबे में सबसे पिछड़ा हुआ, सबसे पीछे अगर कोई है तो वो इस मुल्क का सबसे बड़ी अक़लियत मुसलमान है। और इस बात की गवाही कभी सच्चर कमेटी ने दी तो कभी रंगनाथ मिश्रा कमेटी ने दी, तो कभी गोपाल सिंह कमेटी ने दी, तो कई कमेटियों ने इस बात की निशानदेही की कि मुल्क में SC ST से भी अगर पीछे और पिछड़े हुए कोई हैं तो वो मुसलमान हैं। और कोई भी मुल्क उस वक्त तक तरक्की याफ्ता नहीं कहला सकता जब तक कि उस मुल्क और उस रियासत में रहने बसने वाले हर शहरी को इस बात का एहसास ना हो कि वो इस मुल्क व रियासत की तरक्की का हिस्सेदार है। हिंदुस्तान में आज मुसलमान को दूसरे दर्जे के शहरी बनाने की एक कोशिश की जा रही है और मजलिस इत्तेहादुल मुस्लिमीन को मुस्लिम परस्त या फिरका परस्त कहा जा रहा है। मैं बेशक यहां खड़ा हूं तो बहैसियत
एक हिंदुस्तानी मुसलमान की हैसियत से खड़ा हूं और मैं यहां खड़ा हूं तो तेलंगाना की तरक्की व खुशहाली की एक फिक्र लेकर, एक ख्वाब को लेकर यहां खड़ा हूं। और अगर मैं यहां खड़ा हूं तो ये फिक्र, ये ख्वाब और इस कोशिश को आगे बढ़ाने के लिए खड़ा हूं कि मुसलमानों की कमजोरी को दूर करूं और उनको भी आगे बढ़ाऊं, ताकि वो ये महसूस कर सकें कि हां, हम इस मुल्क के दूसरे दर्जे के शहरी नहीं, हम भी इस मुल्क के बराबर के हिस्सेदार हैं और इस रियासत की खुशहाली में हमको भी हिस्सा मिलेगा, इस रियासत और मुल्क की तरक्की में हमको भी हिस्सेदार बनाया जाएगा। और मैं ये बात भी कहूंगा कि किसी भी मुल्क और रियासत की तरक्की और खुशहाली के लिए वहां अमन की बरकरारी जरूरी है। और मैं ये बात भी कहूंगा कि मुल्क और रियासत तभी तरक्की करती है जब वहां के कमजोर तबकात में खुशहाली और इनके मसाइल खत्म होंगे। तेलंगाना में हमारी कामयाबी यही रही कि गुज़िश्ता 10 साल के दौरान अमन और भाईचारगी बरकरार रही और कमजोर तबकात व बिलखुसूस मुसलमानों की तरक्की के इक़दामात किए गए। मुल्क के कई रियासतों में जिस तरीके के वाक़यात पेश आ रहे हैं वो शर्मनाक हैं। कई रियासतों में मुसलमानों के खिलाफ सफाकी और बर्बरियत उरूज पर है, मजहबी मुकामात को नुकसान पहुंचाया जा रहा है, हिजाब, बीफ, लव जिहाद, घर वापसी, बुलडोजर राज और पुलिस जुल्म की एक के बाद एक दीगर मिसालें कायम की जा रही हैं। आज वतन अजीज के कई रियासतों में मुसलमान कमजोर तबकात बड़ी आजमाइशों और मसाइब का शिकार हो चुके हैं। तशवीश की बात यह है कि आज ही अखबारात में यह खबर आई है जिसमें एमनेस्टी इंटरनेशनल ने हिंदुस्तान के कई रियासतों में बीजेपी की हुकूमतों से मुतालबा किया है कि वो मुसलमानों के खिलाफ बुलडोजर एक्शन बंद करें। रिपोर्ट में बताया गया कि गुज़िश्ता साल अप्रैल ता जून 3 माह के वाक़े में 128 अमलाक को मिसमार किया गया, 617 अफराद को बेघर हुए और इनके कारोबार तबाह किया गया। चंद दिन कबल अमरीकी इदारे हिंदू वॉच की एक रिपोर्ट में बताया गया कि गुज़िश्ता 6 माह में मुल्क में 255 मुस्लिम मुखालिफ नफरत अंगेज तकारीर के मामला दर्ज किए गए। जिन रियासतों में इलेक्शन है वहां पर ज्यादा जहर अफशानी की गई। तो मैं ऑनरेबल पैनल स्पीकर सर, मोहतरम पैनल स्पीकर सर, यह भी कहना चाहूंगा कि मुल्क के कई रियासतों में फिस्ताई नजरिया और हिंदुत्व फरोग दिया जा रहा है। मजहबी मुनाफरत कैंसर से ज्यादा तेज फैल रही है। हमारी रियासत तेलंगाना इन चीजों से पाक रही। यहां मजहबी मुनाफरत नहीं है, फिस्ताई नजरिया या हिंदुत्व का असर भी नहीं है। तेलंगाना में मुल्क की दूसरी रियासतों के बनिस्बत मुसलमान महफूज हैं और मैं उम्मीद करूंगा कि कांग्रेस के दौरे हुकूमत में भी मुसलमान महफूज रहेंगे और फिस्ताई ताकतों को शिकस्त दी जाएगी। तेलंगाना में कोई बुलडोजर राज नहीं और ना ही मुसलमानों के मजहबी मुकामात को नुकसान पहुंचाया जा रहा है। यहां के खवातीन आजादी से हिजाब का इस्तेमाल कर रही हैं। तालीम इदारों में भी कोई रोक टोक नहीं है। हम चाहते हैं कि रियासत में गुज़िश्ता 10 साल से गंगा जमनी तहजीब, मिली जुली रिवायत पर जो अमन है वो बरकरार रहे। नफरत के माहौल को यहां पनपने ना दिया जाना चाहिए। मोहब्बत का माहौल और अमन से ही रियासत की तरक्की होगी। मुल्क और पार्लियामेंट इलेक्शन से पहले यह कोशिश की जा रही है, फिरका वाराना मुनाफरत को फरोग दिया जा रहा है। इसलिए इस ऐवान में मौजूद हम सब की जिम्मेदारी है कि ऐसी ताकतें जो बदअमनी फैला रही हैं इनको इनके मंसूबों में कामयाब न होने दें। कांग्रेस हुकूमत ने जब से रियासत में इख्तिदार संभाला है 2 से 3 वाकयात यहां भी रूनुमा हुए हैं जिसका जिक्र मैं करना जरूरी समझता हूं कि संगारेड्डी में दौलताबाद के मुकाम पर शरंगेजी की गई, वहां की मुस्लिम अकलियतों को नुकसान पहुंचाया गया। इसी तरह शब मेराज के मौके पर निजामाबाद के शहर 5th टाउन पुलिस स्टेशन के हुदूद में फिरका वाराना कशीदगी का वाकया पेश आया। 3 मुस्लिम नौजवान शेख समीर, अरबाज खान, अजहर खान पर हमला किया गया। शरपसंद अनासर इंतखाबात से कबल तेलंगाना में फिरका वाराना कशीदगी फैलाना चाहते हैं। हुकूमत की जिम्मेदारी है कि वो इन अनासर के खिलाफ सख्त से सख्त कार्रवाई करें, क्योंकि
आज रियासत को हमको आगे बढ़ाना है तो हम रियासत को आगे उस वक्त ही बढ़ा सकते हैं जब इस रियासत में अमन होगा, इस रियासत में भाईचारगी होगी और इस रियासत में हम सब मिलकर काम करेंगे तो तभी ये रियासत आगे बढ़ेगी। और पैनल स्पीकर साहब, मैं ये भी जरूर कहूंगा कि 2 महीने का वक्त बहुत कम वक्त होता है किसी भी हुकूमत के परफॉर्मेंस को जज करने के लिए। तो मैं ये समझता हूं कि किसी भी हुकूमत को संभलने के लिए और समझने के लिए वक्त देना जरूरी व लाजमी होता है। और मैं उम्मीद करता हूं कि यह नई हुकूमत अब बहुत जल्द सेटल डाउन हो जाएगी, संभल जाएगी और मसाइल को समझेगी और इंतखाबात से पहले आवाम से किए गए उन वादों को पूरा करेगी। ऑनरेबल पैनल स्पीकर सर, in the 8 weeks that have passed by, the government has begun the work to implement the guarantees, declaration and other promises made in the election manifesto. The governor has reiterated the commitment of government to fulfill his manifesto promises and guarantees in letter and spirit through in a phased manner. The 6 guarantees and 5 declaration constitute the core stone of the Congress government's agenda for the state, sir. Sir, I may point out that incidentally, the 6 guarantees have 12 components, sir. The 6 guarantees have 12 components, sir. The government has implemented the promise relating to free travel for women and coverage under Arogashini up to 10 lakhs, sir. Sir, efforts are on for the implementation of the scheme for provision of LPG cylinders at rupees 500 and supply of free electricity up to 200 units for the households. The governor says that 2 guarantees have already been implemented and that the 2 more guarantees will be implemented very soon. I may point out that 1 component under Mahalakshmi is implemented and other component will be implemented soon, sir. Sir, so also the Chayata, 1 component is implemented, Chayuta. 1 component is implemented. Under Gruha Jyoti guarantee, the loan component is going to be implemented soon. Sir, hence under the first guarantee, Mahalakshmi, the government has to spell out the timeline for implementing the component relating to the scheme of rupees 2,500 monthly financial assistance to women and also the guidelines for the selection of beneficiaries since the other 2 components are being implemented, sir. Sir, under the second guarantee, Raitu Bharosa, the government has to announce the timeline for implementation of enhanced assistance of rupees 15,000 per acre to the farmers, as also extension of scheme to tenant farmers, beside assistance of rupees 12,000 per annum to agricultural labor and provision of rupees 500 for paddy per quintal, sir. Sir, we hope that the government will soon come out with a timeline and guidelines for the implementation of the third guarantee relating to Gruha Jyoti scheme for providing 200 unit free electricity to the household, sir. Sir, when I talk about Gruha Jyoti scheme, sir, I was reading the Honorable Governor's speech, sir, in that she had mentioned that eligible, but when I go through the manifesto, it is written 200 units free electricity for all households. So, sir, I just want to understand and I want the government to come clear on this. Sir, in the manifesto, it has not written anywhere that eligibility will be the criteria or any criteria would be laid down to select the beneficiaries. Sir, now, if they are going to say that they are going to have some guidelines or white ration card would be mandate to select the beneficiaries, the question arises is that free travel for women. All the women, every woman are allowed to travel free. They are not giving free travel to white ration card holders women. They are giving it to every woman. So I hope that the Congress government would continue the promises made
in the manifesto, sir. Sir, I may point out that while the Congress manifesto speaks about 200 units of free electricity for all households, the governor in an address has qualified this by pointing out that 200 units of free domestic power will be given to all eligible households. तो यही बात जो मैंने कही थी फिर से दोहरा रहा. So similarly, the government has to come up with a schedule for implementing the fourth guarantee relating to Indramma Indu scheme, under which families not owning a house are to be provided with house site and rupees 5 lakh financial assistance for construction of the house. Another component of this guarantee is provision of 250 square yards of house sites to all Telangana movement fighters in the state. We would like to know the status of its implementation and likely number of beneficiaries, sir. Sir, under the fifth guarantee, Yuva Vikasam, the government has to come up with a time frame and guidelines for implementing of Vidya Bharosa card for providing financial assistance of rupees 5 lakhs, sir. Sir, when I talk about Yuva Vikasam, sir, मैं ये भी बोलना चाहूंगा कि 2021 और 22 और 23 के साल के कई स्टूडेंट्स SC, ST, BC माइनॉरिटीज के स्कॉलरशिप्स और फीस रीएम्बर्समेंट को रिलीज नहीं किया गया. मैं आपके जरिए हुकूमत से मुतालबा करूंगा कि ये स्कॉलरशिप्स को रिलीज करिए, कुछ तो हिस्सा रिलीज कीजिए, और जब तक आप रिलीज करते हैं, पैनल स्पीकर सर, मैं आपके जरिए हुकूमत से मुतालबा करना चाहूंगा कि जब तक कि आप पैसा रिलीज करते हैं, एटलीस्ट एक इंस्ट्रक्शंस इशू कीजिए सारे कॉलेजेस को या सारे सोसाइटीज और ट्रस्ट जो ये कॉलेजेस चलाते हैं, जिनकी फीसेस ड्यू हैं, वो लोग आज स्टूडेंट्स के सर्टिफिकेट को होल्ड कर रहे हैं, सर्टिफिकेट्स को रिलीज नहीं कर रहे हैं. एटलीस्ट आप ये इंस्ट्रक्शंस दीजिए कि जब तक फीस रियम्बर्स होगी और पैसा कॉलेजेस को जाएगा, तब तक के वो किसी भी स्टूडेंट्स को हरासा ना करे, परेशान ना करें, हैरेस ना करें, उनके सर्टिफिकेट्स को रिलीज से ना रोकें. This order has to be issued, sir, because many students are suffering. Many students have completed their graduation. Many students have to submit their original certificates for the employment, sir. नौकरी के लिए जहां पर भी नौकरी मिली सर्टिफिकेट्स देना है, लेकिन कॉलेजेस के पास सर्टिफिकेट्स हैं और वो सर्टिफिकेट्स को नहीं दे रहे इसलिए क्योंकि फीस रिएम्बर्समेंट उनको नहीं हुआ है. मैं उम्मीद करता हूं कि हुकूमत इस पर तवज्जो देगी. ये बहुत ही बड़ा मसला है स्टूडेंट्स का, उनके मुस्तकबिल का, और इस पर गौर करेंगे. A timeline has to be spelled for establishing Telangana international schools in every mandal in the state. Under the sixth guarantee, the government has to take step for raising the monthly pension of rupees 4,000 to senior citizens, widow, disabled, BD workers, single women, toddy weavers, AIDS and filaria and kidney patients, sir. The ceiling of assistance on the Rajiv Arogyashri health insurance has been raised to 10 lakhs, but the government needs to revise the tariff to be charged by the private hospitals for treatment of serious ailment requiring hospitalization and surgeries, since rates are fixed many years ago, sir. Sir, I have also made a request, and once again I want to make a request, sir. Sir, there is a problem being faced by teaching hospitals, sir. Sir, there are many procedures which are not allowed or included in the private hospitals list, sir. Sir, I request through you to the government to kindly include those procedures of Arogyashri which are included only in government hospitals. At least include those procedures in all the teaching hospitals, sir. If this is included, it will give a teaching material to the private colleges, sir. And at the same time, sir, I would also like to make a request. I was reading in the newspapers, Honorable Chief Minister Saab had called the meeting of Health Department, and he had decided that every month the Arogyashri dues for the government hospitals will be released. And every 3 months, the private hospitals dues will be released, sir. Sir, I request through you, sir, when you have decided for release of Arogyashri dues to government hospital every month,
kindly release the dues of Arogyashri of all the private teaching hospital at least once in 2 months, sir, if not every month. So that, you know, sir, the reason why I am requesting and demanding this is that the scholarships are due at one side and the Arogyashri amount is due. So it is becoming very tough and challenging for the private institutions to survive, sir. Like if I have to give my own example, my party runs chain of education institutes, sir. We have a medical college, engineering college, MBA, MCA, nursing, pharmacy, physiotherapy, architecture. Sir, the total fees, reimbursement or scholarship amount that is due to Darussalam Education Trust is more than 50 crores, sir. Sir, also, we run 2 hospitals, one by the name OAC Hospital and Asra Hospital, sir. Sir, we have treated 25,000 Arogyashri patients in last 5 years, sir. And the amount which is due in these 2 hospitals have risen to more than 20 crores. One side, there is a due of 20 crores of Arogyashri, and other side, 50 crores of fees reimbursement, 70 crores of due. So you can just imagine how tough it is to run an institute and an institute to survive. These issues needs to be considered and think twice, sir, because this is a very important issue, sir. Sir, going further ahead, sir, I would also like to say that, sir, the promise under the 3 chapters of good governance, guarantee declaration and manifesto highlights up to 184, sir. So the promises grouped under 37 subjects under chapter 4 are 279. The total comes to 463 promises, and if we have to leave out the repetitions, there are certainly no less than 365 promises, which works out for each day of the calendar year, sir. 365 promises, sir. So the governor has pointed out that the government has received 1.28 crore applications for availing the benefits under guarantees. These applications relate to 5 guarantees, including the guarantee on Yuva Vikasam, sir. I would like to know, when will the government call for applications under Yuva Vikasam guarantee, sir? Since the Congress has announced that it will implement the 6 guarantees and manifesto promises within 100 days of its coming to power, we would like the government to spell out the timeline and action plan for implementation, the remaining component of 6 guarantees and all the other manifesto promises, as the 100 days deadline of March 15 is fast approaching, sir. So the free travel scheme for women was evoked tremendous response, with over 25 lakh women traveling in RTC buses every day in last 2 months. The scheme is universal one and not just confined to women of the BPL families, sir. However, the impact of free travel scheme on daily earnings of TSRTC is enormous, since the public transport undertaking has been incurring huge losses due to the mismatch between the revenues and expenditure in its normal operations. I hope the government would provide adequate compensation to the RTC towards the cost of zero ticket issue for travel of women passengers, and necessary allocations will be made in the state budget, sir. So the government has reiterated that the government's commitment to fill up about 2 lakh jobs in government departments through the newly constituted TSPSC. The manifesto has promised that these 2 lakh jobs will be filled up in last year of the Congress government. In the first year of the Congress government, sir, the job calendar of the Congress commences with the issue of notification of Group 1 in February, police constables and other uniformed staff in March, Group 2 and school teachers and lecturers in April, and recruitment in other departments in one of the 2 phases thereafter, sir. Sir, at the same time, I would like to congratulate the government for recruiting almost 6,000 nurses. I congratulate the government, sir. This was needed and you have acted upon that, sir. Sir, I hope the job calendar will be strictly followed and the recruitment will be done in a very transparent and efficient manner without giving scope for any leakage of paper and other irregularities, sir. I hope that the TS Human Rights Commission, State Information Commission
and State Council for Higher Education will be constituted soon, and the appointments of Vice Chancellors of all state universities will be made shortly, sir. When I am making this demand of TS Human Rights Commission, State Information Commission, and State Council for Higher Education, sir, to be constituted at the same time through you, sir, I would like to make a request to the Honorable Chief Minister and the government, sir, to please see that a due share of appointment is being given to Muslim minorities also, sir. Whether it is Human Rights Commission, whether it is State Information Commission, or whether it is State Council for Higher Education, sir, we want a representation to be given to Muslims also, sir. अदालतों में भी पब्लिक लीडर्स में मुसलमानों को देने के लिए मैं आपसे मुतालबा करूंगा, सर. मैं ये भी कहूंगा कि वी ऑल्सो हैव एन ऑफिशियल लैंग्वेज कमीशन. ऑफिशियल लैंग्वेज कमीशन में भी मैं ये आपसे आपके जरिए हुकूमत से मुतालबा करूंगा कि ऑफिशियल लैंग्वेज कमीशन में एक उर्दू जानने वाले को भी आप एक नुमाइंदा बनाइए, इसलिए क्योंकि रियासत तेलंगाना की दूसरी सरकारी जबान उर्दू है और इस उर्दू को दूसरी सरकारी जबान का मौक़िफ़ उस वक्त के टीआरएस की हुकूमत ने दी थी, जिसके लिए हम शुक्रिया अदा करते हैं. मौक़िफ़ तो मिला और दिया गया, लेकिन उर्दू के साथ वो मुकम्मल इंसाफ नहीं हुआ. मैं उम्मीद करूंगा कि आप उर्दू की बका के लिए, उर्दू की हिफाजत के लिए और उर्दू को उसका हक दिलाने के लिए आप उर्दू जानने वालों को मौका देंगे और उर्दू को बचाएंगे. सर, एट द सेम टाइम, सर, I would like to request the government to ensure that there is representation of eminent persons in all the corporations also, sir. Wherever आप जो corporations बनाएंगे उसमें मुसलमानों को आप नुमाइंदगी दीजिए. जब मैं मुसलमानों को नुमाइंदगी देने का मुतालबा कर रहा हूं तो इसके साथ साथ आपसे यह भी दरख्वास्त करूंगा कि जो भी मुसलमान को आप नुमाइंदगी दे रहे हैं, अपनी इंटेलिजेंस डिपार्टमेंट से, पुलिस डिपार्टमेंट से उस मुसलमान के ताल्लुक से रिपोर्ट भी मंगाइए. ऐसा नहीं कि बस मुसलमान है दे दें, ऐसे मुसलमान को दें जो वाकई में ईमानदारी, दियानतदारी के साथ काम कर सकता है. ऐसे लोगों को दीजिए और इसके लिए हमारा ताउन आपके साथ रहेगा. हम आपके साथ खड़े रहेंगे. हमारा 60 बरस से ज्यादा हमारा सफर 1960 से लेकर आज तक, संजीवैया साहब के दौर से लेकर आज रेवंत रेड्डी साहब तक हम इस ऐवान में नुमाइंदगी करते आए हैं. तो हम उनका साथ दिए जिन्होंने हमारा साथ दिया. हमारा साथ का मतलब क्या है? हमारे मसाइल का हल, हमारी परेशानी को दूर करना, हमारी मुफलिसी को दूर करना, हमारे ऊपर होने वाले मजालिम को खत्म करना, हमारे साथ होने वाली नाइंसाफी पर इंसाफ देना. यही हमारा मुतालबा है. हम क्या चाहते हैं? हम किसी से तसादुम नहीं चाहते. हम भी हाथ आगे बढ़ाने तैयार हैं, बशर्ते ये कि हमारे मसाइल हल हो. हमारे साथ दूसरे दर्जे का शहरी का सुलूक ना किया जाए, हमारे मसाइल को नजरअंदाज ना किया जाए. यही हमारा मुतालबा है. सर, आई वुड ऑल्सो लाइक to say that I am thankful the government has included an eminent minority expert in TSPSC, sir. I thank the government for that. The government has promised to strike a proper balance between the development of the state in various fields and welfare of all sections of society. When we discuss the vote on account budget in the House, I would speak on the specific issues relating to various sectors as well as scheduled caste, scheduled tribe, backward class, minority, disabled, etc. Sir, I hope all the farmers covered under Raitu Bandhu, now renamed as Raitu Bharosa, will get the Rabi installment in the next few weeks, sir. The government has assured that the new policies will be announced for industries and service sector. Moreover, the government has intended to balance the regional disparities which are starkly noticeable in the industries and service sector in Telangana, sir. This is a welcome step as it will hasten the economic development of all the areas and districts of the state and reduce the migration of the youth from smaller towns to the big cities and the state capital in the state, sir. So during the World Economic Forum meeting in Davos, new investment of rupees 40,000 crores were announced by the global investors for Telangana, and I compliment
I compliment the Honorable Chief Minister in this regard, sir, for successfully achieving to bring in investment of worth 40,000 crores, sir. Sir, I also welcome the initiative of the government to introduce the internet as a basic right and to create digital infrastructure to make it accessible and affordable to all sections of society, sir. So we look forward to the initiative of harnessing the artificial intelligence technology by setting up a dedicated artificial intelligence city so as to position Hyderabad and Telangana as the artificial intelligence capital of the country, sir. The initiative to upgrade all the government ITIs into advanced technology centers with a project cost of rupees 2,000 crore is a good step, as it will benefit about 1 lakh youth, sir. Sir, I request the government to upgrade the training centers under SETWIN, also an advanced technology center, so that the youth in the twin cities are imparted with skilled training trades which are in high demand across the state, sir. Sir, Honorable Speaker, sir, जब मैं सेटविन की बात करता हूं तो मैं याद दिलाना चाहता हूं कि सेटविन भी मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर जब मर्री चन्ना रेड्डी साहब चीफ मिनिस्टर थे उस वक्त कायम किया गया और यह मुतालिबा मजलिस की तरफ से मेरे लेट फादर अलाद सालार मिल्लत सुल्तान सलाहुद्दीन ओवैसी साहब ने किया था और सेटविन है, लेकिन सेटविन को एक्सपैंड करना, सेटविन की कारकर्दगी को और अच्छा करने का हम आपसे मुतालिबा करते हैं और उम्मीद करते हैं कि पुराने शहर के बेरोजगार नौजवानों को रोजगार मिलेगा स्किल डेवलपमेंट के जरिए। एंड ऑनरेबल स्पीकर साहब, मैं आपसे यह भी कहूंगा कि पुराने शहर में नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन है, नैक का सेंटर पुराने शहर में, वहां पर भी कई स्किल डेवलपमेंट के नौजवानों को ट्रेनिंग दी जाती है, लेकिन आज वो सेंटर बहुत ही कम तादाद में वहां पे नौजवान आ रहे हैं रोजी रोटी के स्किल डेवलपमेंट के लिए, सीखने के लिए। मैं आपके जरिए हुकूमत से मुतालिबा करूंगा कि एक वक्त दीजिए, कंसर्न मिनिस्टर साहब अगर हमारे साथ आएंगे तो हम बताएंगे कि इतना बड़ा बिल्डिंग रहने के बाद भी नहीं है। मैं उम्मीद करता हूं कि प्रॉपर एलोकेशन आप देंगे बजट में स्किल डेवलपमेंट के लिए, बिलखुसूस पुराने शहर के मुसलमानों के लिए, सर। So the government has also announced that it would come up with comprehensive energy policy to promote all type of green energy with a view to reduce the carbon emission in the state. I would request the government to complete the thermal power projects on a priority so that the state does not slip into power deficit, sir. Moreover, sir, the government has to draw up the summer contingency plan to meet the peak demand for electricity as well as drinking water supply, sir. Sir, when I talk about the summer contingency plan, sir, at the same time, sir, through you, I would like to make a request to Honorable Chief Minister Sahab, Mr. Revant Reddy Sahab को ये बात बताना चाहता हूं कि आइंदा 1 महीने में करीब है रमजान का महीना आएगा, तो मैं आपसे दरखास्त करूंगा कि रमजान के महीने में कुछ काम मसाजिद के करीब मंजूरी दी जाती है, तो उन कामों की मंजूरी और रमजान के इंतजामात की मीटिंग अगर आप पहले बुला लेंगे तो बड़ी मेहरबानी होगी। इसलिए मैं कह रहा हूं क्योंकि अगर पार्लियामेंट इलेक्शन का नोटिफिकेशन आ जाएगा तो इलेक्शन कोड ऑफ कंडक्ट आ जाएगा, फिर जब रमजान की मीटिंग नहीं होगी, रमजान के कामों की मंजूरी भी नहीं होगी, तो मुस्लिम रोजेदारों को काफी तकलीफ होगी। तो मैं आपसे उम्मीद करता हूं कि आप इलेक्शन नोटिफिकेशन से पहले रमजान के इंतजामात की मीटिंग बुलाएंगे और उसका जायजा लेंगे और मसाजिदों के अतराफ में जो भी मंजूरियां देनी हैं उनको मंजूरी दे देंगे ताकि काम रमजान से पहले हो जाए। यह बात इसलिए कह रहा हूं मैं ऑनरेबल स्पीकर सर कि हर वक्त होता यह है रमजान से 10 दिन पहले रमजान के इंतजामात की मीटिंग बुलाई जाती है, प्रपोजल्स लिए जाते हैं और रमजान खत्म हो जाता है, उसके बाद में रमजान के काम शुरू होते हैं। मैं उम्मीद करता हूं कि आप अगर अब बुला लेंगे तो रमजान से पहले जो भी छोटे मोटे काम हैं मसाजिद के अतराफ वो पूरे हो जाएंगे, इससे बहुत अच्छा एक पैगाम जाएगा। सर, ऑल्सो द गवर्नमेंट हैज सीक टू प्रमोट टूरिज्म इंक्लूडिंग हेरिटेज एंड पिलग्रिमेज टूरिज्म इन अ बिग वे, सर, which my party welcomes it, sir. Sir, while appreciating the efforts to promote the 1000 pillar temple,
Ramappa Bhadrachalam, Vemulavada and Yadgirigutta temple, sir. Sir, through you, I would request the government to expedite the work of ramps of Baba Sharfuddin Saab Dargah at Pahari Sharif and Maula Ali development of facility at Jhangirpura Dargah and major Dargahs in the state as part of pilgrim tourism development plan, sir. Sir, I was going through the speech. इसमें पूरे temples के religious pilgrimage के बारे में कहा गया. We welcome this, sir. But at the same time, sir, I would like to remind the government that, sir, we have, हमारे पास मेदक का चर्च क्रिश्चियंस का बहुत बड़ा चर्च है. दरगाह यूसुफाइन हैदराबाद में बहुत बड़ी दरगाह है. जहांगीरपीरा की दरगाह है. हमारे शिया भाई जो हैं उनके बहुत सारे तबरुकात हैं. तो ये रिलीजियस जो टूरिज्म आपने की है टेम्पल्स का, तो मैं ये कहूंगा कि रिलीजियस टूरिज्म में आप चर्चेस को भी लाइए, गुरुद्वारास को भी लाइए, दरगाह को भी लाइए और हर रिलीजन का टूरिज्म यहां पे मौजूद है. हमको उसको प्रमोट करना. मैं उम्मीद करता हूं कि आप ये टेम्पल्स के साथ दूसरे रिलीजन के भी रिलीजियस जो मराकज हैं उसको भी एक टूरिज्म के पैकेज में इंक्लूड करेंगे. सर, वी वेलकम द चीफ मिनिस्टर्स मूव टू अकॉर्ड priority to Musi River development and take up and complete the work on war footing in 36 months, sir. So, Honorable Speaker, sir, through you, sir, once again, I would like to thank the Honorable Chief Minister, sir, for making me also one of the members who had visited London and we went around and including me in the team wherein we want to develop the Musi, sir. ये बहुत ही अच्छा फैसला है आपका. मैं अपनी पार्टी की जानिब से आपके इस फैसले और आपके इस इक़दाम जो मूसी रिवर फ्रंट को डेवलप करना चाहते हैं इसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं और हमारा पूरा ताउन देता हूं और उम्मीद करता हूं कि ये मूसी रिवर फ्रंट का जो डेवलपमेंट का जो प्लान है वो जरूर कामयाब होगा. और हम बता देंगे कि अगर देयर इज अ विल, सो ऑफ कोर्स अगर इरादा हो तो जरूर नामुमकिन भी मुमकिन हो सकता है. हम इसको मुमकिन करेंगे और हमारी जानिब से जो भी ताउन होना है हम करेंगे. और यह भी जरूर कहूंगा कि 3 डिकेड से मूसी को डेवलप करने की बातें की गई. सर, जब वाइस राजशेखर रेड्डी साहब आंध्र प्रदेश के चीफ मिनिस्टर थे उस वक्त भी कई मीटिंगें हुई. राजशेखर रेड्डी साहब ने मुझे बुलाकर बताया था, अकबर, सी दिस प्लान, वी विल डेवलप मूसी ऑन दीज लाइंस. लेकिन एक बेवक्त की मौत हो गई उनकी, जिनको हम आज भी मिस करते हैं, वो नहीं है. मैं उम्मीद करता हूं कि राजशेखर रेड्डी साहब ने जो ख्वाब देखा था उस ख्वाब को रेवंत रेड्डी साहब पूरा करेंगे और मूसी को डेवलप करेंगे और खूबसूरत बनाएंगे. सर, ऑनरेबल स्पीकर, सर, मैं आगे बढ़ने से पहले चंद बातें कहते हुए रुखसत हो जाऊंगा. सर, ये एक सबसे अहम मैं ये कहना चाहता हूं कि जीएचएमसी के ताल्लुक से. सर, व्हेन आई टॉक अबाउट ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन, सर, देयर आर मेजर 2 issues which the people of GHMC are facing. The first major issue is the traffic congestion, sir. ट्रैफिक का बहुत बड़ा मसला है. एक जगह से दूसरी जगह जाने के लिए घंटों लग जा रहे हैं. मैं सर आपके जरिए हुकूमत से दरखास्त करूंगा कि एक सिटी लेजिस्लेचर्स की मीटिंग बुलाइए. ट्रैफिक कंजेशंस पर आपने मीटिंग बुलाई है पुलिस डिपार्टमेंट की, ट्रैफिक की, तो मैं आपसे दरखास्त करूंगा कि सिटी लेजिस्लेचर्स की एक मीटिंग बुलाइए. ट्रैफिक कंजेशंस और ट्रैफिक के इशू पर सिटी लेजिस्लेचर्स भी अपना राय, अपना ओपिनियन, अपने तजावीज दे सकते हैं जिसके जरिए हम सिटी को कंजेशन फ्री बना सकते हैं. एंड द मोस्ट इंपॉर्टेंट थिंग इज दैट, सर, फॉर एनी सक्सेसफुल सिटी, सर, द मोड ऑफ ट्रांसपोर्ट, public mode of transport needs to be improved, sir. But it is so unfortunate, sir, the public mode of transport is zero, sir, almost zero, I would say. So we have to improve the public mode of transport so that the people stop using the private mode of transport.
Like public mode of transport means, sir, we have to increase bus, sir. We can also think about bus rapid transit system, sir. We can also think about having trams in the city, sir. We can also think about the metro train, sir. Sir, I welcome the decision, and I thank the Honorable Chief Minister Saab, Mr. Revant Reddy Saab, for deciding that the metro train would come to Old City, and also including few other areas of Old City like Chandrayan Gutta, Owaisi Hospital, then Aramgarh, then Pharma City and Airport, sir. This was what we were demanding, sir. Sir, if I am wrong, I may be corrected, sir. I am a person who believes in correction, sir. But, sir, the metro is in Hyderabad. Sir, I was the first person who spoke about metro, sir. I was the first person. Sir, I used to speak about metro, and I remember Mr. late P. Janardhan Reddy, he used to talk about mono train. So we used to have a fight in this house. He used to say mono train, I used to say metro train. Then Rajshekar Reddy Saab told me, Akbar, let's go to Delhi, we'll go and see there, and then it was decided the metro will come. But it is so unfortunate, the city has the metro, but Old City doesn't have a metro, sir. I hope that the metro will come. When we talk about, other day I was listening, Honorable Chief Minister Saab was saying about the Krishna water, sir. Krishna and Godavari water, sir. Sir, the late PJR, and it was me who used to always fight with Telugu Desam government, with the Congress government also, sir. We wanted the Krishna water. So the Krishna water's third phase was supposed to cater to the demands and needs of Old City. But now what is happening, sir? The Krishna water is catering to demands of new cities. Sir, I'm not against, sir. पानी है, सबको मिलना चाहिए. लेकिन पुराने शहर में भी बहुत सारा एरिया अनसर्व्ड है. आज भी मेरे एरिया में पानी के लाइंस नहीं है. मैं उम्मीद करता हूं कि ऑनरेबल चीफ मिनिस्टर साहब इस पर भी देखेंगे, गौर करेंगे. और सर, पुराने शहर की ट्रैफिक की हम बात करते हैं. सर, देयर वाज अ जियो आरटी नंबर 786 dated 27/9/23, Department GHMC Strategic Road Development Program under SRDP Phase 2 proposal for, sir, in this, sir, जियो निकाला गया और सैंक्शन और एलोकेशन होना है. इसमें कई चीजें हैं. थ्रू यू आई रिक्वेस्ट ऑनरेबल चीफ मिनिस्टर साहब to kindly call for this geo number, wherein we had proposed work worth 1,217 crores, wherein there are flyovers और इसमें कई चीजें हैं, रोड वाइडनिंग्स हैं. अगर आप इसको देख के फेज मैनर में, आई नो व्हाट इज द फाइनेंशियल पोजीशन ऑफ द स्टेट. I would not make any demand which is impossible, sir. But I would request phase manner में थोड़ा थोड़ा पैसा देकर अगर हम ये जियो और ये proposals को complete करेंगे तो ओल्ड सिटी के congestions को हम दूर कर सकेंगे. हैदराबाद मेट्रो HMWS and SB का जियो RT नंबर 544 dated 5/8/23 MA and UD department regarding rehabilitation, strengthening and improvement of sewerage network in zone 2 as per CSMP covering the Chandrayan Gutta assembly constituency, sir. Iska bhi sanction diya gaya, sir. Sir, the sanction has been given. 301 crore, sir. Sewerage ka. तो ये काम को भी फेज वाइज अगर आप करेंगे तो मैं हुकूमत का ममनून रहूंगा, मशकूर रहूंगा, सर. Also, sir, about the hospitals for Old City, my honorable, through you, sir, I would like to bring to the important or notice of the in-charge minister साहब, Mr. पूनम प्रभाकर साहब, who's there here. मैं उनकी तवज्जो में भी लाना चाहता हूं ये मसाइल को कि हॉस्पिटल्स के ताल्लुक से GORT नंबर 573 रेनोवेशन रेस्टोरेशन ऑफ हेरिटेज बिल्डिंग ऑफ गवर्नमेंट निजामिया टीबी कॉलेज जिसकी लागत 52.50 करोड़ है, इसका जियो निकला है. इसको भी अगर आप काम को शुरू करेंगे. निजामिया टीबी कॉलेज, सर, द गर्ल्स आर स्टेइंग देयर, द गर्ल्स हॉस्टल इज वेरी बैड. और एक सबसे बड़ा मसला है, मैं ऑनरेबल चीफ मिनिस्टर साहब का इंटरवेंशन चाहूंगा इस पर, हेल्थ मिनिस्टर साहब की तवज्जो चाहूंगा कि जितने जो निजामिया टीबी कॉलेज के डॉक्टर्स हैं उनको वापस भेजा जा रहा है अपने पेरेंट डिपार्टमेंट में, जहां से हर महकमे में कर रहे हैं. अगर ये लोग चले जाएंगे तो निजामिया टीबी कॉलेज के
एजुकेशन और तालीम पर असर होगा। तो इसको देखने के लिए मैं दरखास्त करूंगा। और एक जियो है आरटी नंबर 575, अपग्रेडेशन ऑफ यूसीएचसी बारकस 30 बेडेड टू 50 बेडेड 9.50 करोड़ का। और एक जियो है आरटी नंबर 577, एस्टैब्लिशमेंट ऑफ 100 बेडेड एरिया हॉस्पिटल एट बल्लागुड़ा वर्थ 42 करोड़ सर। जियो आरटी नंबर 574 sir, establishment of 100 bedded area hospital at Dabilpura worth 42 crore. Geo RT number 576 dated 39/23 sir, establishment of 50 bedded CHC at SRT colony Yakhutpura sir, 18.80 crore sir. Geo RT number 487, establishment of 100 bedded area hospital at Kamatipura 42 crore sir. Or sir, lastly, the most important is Usmania Hospital. Usmania Hospital की हेरिटेज बिल्डिंग है, दवाखाना बंद है, उस्मानिया हॉस्पिटल को टेकअप कीजिए सर। और सर मैं ये भी जरूर कहूंगा, अ वेरी इंपॉर्टेंट इशू सर, इफ आई एम रॉन्ग आई मे बी करेक्टेड, बट आई वुड लाइक द ऑनरेबल चीफ मिनिस्टर साहब मिस्टर रेवंत रेड्डी साहब टू काइंडली रिप्लाई टू दिस इंपॉर्टेंट क्वेश्चन सर. Sir, this is pertaining to regarding to building regularization scheme, sir, for which people have applied. The court has given a stay, sir, and unfortunately, the GHMC and the government, the BRS government, never pursued the case. लोग घर बना लिए हैं साहब, बिल्डिंग रेगुलराइजेशन में डाल चुके हैं. अगर गवर्नमेंट की तरफ से हम कोर्ट में पहल करेंगे, कोशिश करेंगे, तो मुझे यकीन है कि कम से कम हमको एक 3 से 4 हजार करोड़ तो बिल्डिंग रेगुलराइजेशन का अगर रेगुलराइज करते हैं तो मिल जाते हैं. लेट अस रेगुलराइज दिस एंड ब्रिंग इन स्ट्रिक्ट and stringent laws that no construction should happen without the permission, sir. एक वक्त हमको सही करना चाहिए, और अगर हम सही करेंगे सर, if we are going to regularize those structures, sir, we will also get additional property tax also in GHMC areas. तो मैं उम्मीद करता हूं कि हुकूमत मेरे इस मुतालबे पर संजीदगी से सोचेगी और ₹1 लाख का जो फाइनेंशियल असिस्टेंस माइनॉरिटीज और बीसीज को जो साबिका हुकूमत की तरफ से मंजूर हुआ था, उसका फेट क्या है सर बताइए. क्या देने वाले हैं, नहीं देने वाले? सर मंजूर हो चुका है, उसको रिलीज कर दीजिए. बीसी भी खुश हो जाएंगे, माइनॉरिटीज भी खुश हो जाएंगे. इससे हुकूमत ने मंजूर किया लेकिन दे नहीं रहे हैं. सर थ्रू यू मैं हुकूमत को मुबारकबादी देता हूं कि सरकारी मुलाजिमीन की तनख्वाह को अपने वादे के मुताबिक उन्होंने महीने के शुरू पर उनके अकाउंट्स में डाल दिए. मुबारकबाद देता हूं. मगर सर बेचारे पेंशनर परेशान है, उनकी पेंशन नहीं आई साहब अब तक. अभी मैं आ रहा था तो एक बड़ी बी ने मुझसे कहा कि अकबर साहब असेंबली में यह मसला उठाइए, हमारी पेंशन नहीं आई साहब. बढ़ के नहीं आई, जितनी आ रही थी वो भी नहीं आई साहब, जरा पेंशन दे दी. तो मैं उम्मीद करता हूं कि पेंशनर्स की पेंशन को भी जो रिलीज नहीं हुआ उसको आप रिलीज कर देंगे. और सर माइनॉरिटी बीसी वेलफेयर डिपार्टमेंट ऑफिशियल्स आर अंडरटेकिंग आइडेंटिफिकेशन, स्क्रूटनी, वेरिफिकेशन ऑफ हाउसहोल्ड एंड सैंक्शन असिस्टेंस अंडर द एप्लीकेशन ऑफ फाइनेंशियल असिस्टेंस स्कीम, अकाउंटेबिलिटी, ट्रांसपेरेंसी इन सिलेक्शन बेनिफिशियरी एज पर गवर्नमेंट गाइडलाइंस. सर मैं एक मुतालबा आपके जरिए करना चाहता हूं सर. Sir, whether earlier it was Dalit Bandhu or BC minority, selection of beneficiaries right was given to the MLA, sir. Sir, I never selected nor I gave any letter, sir. Sir, why should I select? It is the responsibility of the government to select the eligible beneficiaries. Why should a public representative give a list? I might give a list of my people. One might give a list of his people. Why should anyone give a list of anyone, sir? Let the government select, sir. I request the government to kindly look into this, sir. Whether it was Dalit Bandhu, whether it was any other, जिसको मिलना था, हकीकी जो लोग थे उनको नहीं मिला. Sir, also, sir, 2 bedrooms, sir. Sir, in my constituency, sir, 2 bedroom घर आए, 2 bedroom का पट्टा दिया गया और अब तक उनको चाबी नहीं दी गई क्योंकि कोर्ट केस था.
तो अब जिनको अलॉट हुआ है फर्स्ट और सेकंड फेज में, उनका फेट क्या है? आई वॉन्ट द गवर्नमेंट टू कम क्लियर, बिकॉज वॉट इज हैपनिंग, all the beneficiaries are going to the sites and they are not being allowed to enter. And one more important issue, sir. Sir, in my constituency, PWD and GHMC quarters were there where people were residing there. In Hyderabad, we do not have land to construct 2 bedrooms, sir. I went there, I pursued them, I spoke to them, I assured them, I gave them the word that kindly vacate this quarters, we'll take a big building of 2 bedroom. On my assurance, on my word, they vacated and the 2 bedroom was constructed. Before starting the construction, sir, a token was given, a patta or passbook whatsoever, or a sanction letter of unit number was given to them, sir. So the building is completed, and those poor people who vacated the premises and site on my assurance and on the certificate and the unit number and the patta given to them are not been allowed, sir. Sir, I request the government and the Hyderabad in charge minister to kindly look into this, sir. सर, हम जबान देते हैं, हम बोलते हैं, उसके बाद वो खाली करते हैं, घर बन जाते हैं, उनको घर नहीं मिला तो हम क्या बोलेंगे उनसे? Sir, and at the same time, sir, through you, I would like to request, sir, the earlier government, I had demanded in this house that under JNN URM, under weaker section and other Wambe scheme, houses were constructed right from when Mr. Chandrababu Naidu was a Andhra Pradesh chief minister. Sir, वो घर पूरे कमजोर हो गए, dilapidated condition में है. उसके लिए 125 crores of estimate was prepared and HMDA had released 125 to take up the work for those dilapidated condition housing colonies, sir. मैं आपके जरिए हुकूमत से दरखास्त करूंगा, मेरे पास गौस नगर में वीकर सेक्शन कॉलोनी है, बिल्डिंग है सर, गरीब है, बिल्डिंग ऐसी हो गई कि कभी भी गिर जाएगी. प्लीज सर, आपसे रिक्वेस्ट है कि आप इमीडिएटली उसको मंजूरी दे दें ताकि उन घरों का रिपेयर का काम शुरू हो जाए और वो गरीब परेशान ना हो. क्योंकि मुझे डर है कि अब गर्मा के बाद बारिश का सीजन आएगा कि खुदा ना खास्ता ऐसा ना हो जाए कि बारिश में वो बिल्डिंग गिर जाए या किसी का जानी नुकसान हो. पूरे हैदराबाद एंड सिकंदराबाद के JNNURM बॉम्बे स्कीम में जितने घर बने उनके 125 करोड़ है. आई होप दैट ऑनरेबल चीफ मिनिस्टर साहब विल गिव मी अ पॉजिटिव reply on this, sir. Sir, also, sir, I would also like to know about the introduction of bill to amend the Telangana State Minority Commission Act 1998 to make it permanent body and to table its annual report and recommendation in the State Legislative Assembly every year, sir. So the Congress promise relates to also digitalization of वक्फ. सर, वक्फ के बारे में मैं कहूंगा सर, वक्फ बोर्ड को तबाह किया गया. मैं चीफ मिनिस्टर साहब से दरखास्त करूंगा कि सर माइनॉरिटी पोर्टफोलियो आपके पास है, एक मीटिंग बुलाइए साहब वक्फ बोर्ड की. क्या हाल है वक्फ बोर्ड का? मैं बार बार कह रहा हूं, वक्फ बोर्ड पूरे जमीनात जा रहे हैं, केसेस हार रहे हैं, कोई पुरसाने हाल नहीं है साहब वक्फ बोर्ड में. मैं आपके जरिए स्पीकर साहब हुकूमत से दरखास्त करूंगा कि औकाफी जायदादों का तहफ्फुज कीजिए. सर, on my demand, the TRS government had agreed for a CBCID inquiry on irregularities that had happened in Waqf Board, sir. Sir, मैं चीफ मिनिस्टर साहब से दरखास्त करूंगा, मुतालबा करूंगा कि CBCID की इंक्वायरी को जल्द अज जल्द वक्फ बोर्ड के ताल्लुक से मुकम्मल करके आप उसको टेबल करिए सर, ताकि हम देखें वो लोग जो औकाफी जायदादों को तबाह करें, वो लोग जो औकाफी जायदादों को लूटे हैं, वो लुटेरे जेल में जाए, उनके हाथों में हथकड़ियां होना चाहिए. क्योंकि वो अल्लाह की अमानत है, किसी की जागीर नहीं है, वो अल्लाह की अमानत है. वो बेवाओं के लिए वक्फ की गई, वो यतीमों के लिए वक्फ की गई, वो तालीम के लिए वक्फ की गई, वो बीमारों के लिए वक्फ की गई. लेकिन बाज ऐसे लोग हैं जो अपने लिए औकाफी जमीनों को तबाह बर्बाद कर रहे हैं. मैं उम्मीद करता हूं कि आप हुकूमत इस पे संजीदगी से गौर करेगी और औकाफी जायदादों का तहफ्फुज करेगी. पूरे रियासत में मेदक हो, आदिलाबाद हो, चाहे निजामाबाद हो, औकाफी जायदादें तबाह हो रही हैं. मैं हुकूमत से पुरजोर मुतालबा करूंगा कि औकाफी जायदादों के तहफ्फुज के लिए
आप इक़दामात करें। और मैं ये भी कहूंगा कि हजरत बाबा शरफुद्दीन साहब की पहाड़ी का रैम्प का काम नामुकम्मिल है, इसको मुकम्मिल करवाइए। हजरत बाबा शरफुद्दीन साहब की पहाड़ी के पास साबिका हुकूमत ने एक IT सेंटर का मंजूरी दी थी, उसको भी आप एक्टिव करिए। पहाड़ी शरीफ के रैम्प को मुकम्मिल कीजिए, मौला अली के रैम्प को मुकम्मिल कीजिए। सर, दरगाह बराने शाह साहब क़िबला के पास में वुमेन एम्पावरमेंट सेंटर की मंजूरी हमने हासिल की थी, उसको थोड़ा सा फंड रिलीज करिए ताकि वो बिल्डिंग कंप्लीट हो जाए। सर मैं इसके साथ साथ कई मसाइल हैं, तो मैं आगे भी इन मसाइल को बोलूंगा, लेकिन मैं सिर्फ ये बात भी जरूर कहना चाहूंगा, वेरी इंपॉर्टेंट सर, इज अबाउट फूड अडल्ट्रेशन। सर, आई वेलकम that Honorable Chief Minister Saab and the government is serious about the drug menace. I welcome this, sir. Our youngsters and our future is getting तबाह हो रहा है नौजवान। मैं खैर मुकद्दम करता हूं कि बार बार मजलिस की तरफ से ड्रग्स के ऊपर मैं इस हाउस में आवाज उठाता था। उसके साथ साथ सर, वेरी इंपॉर्टेंट इज द फूड अडल्ट्रेशन, द अडल्ट्रेशन इन मिल्क प्रोडक्ट्स and daily consumables and essential items like edible oil, spices, and on large scale in city is endangering the public health. Case of cancer, stones in kidneys, gallbladder, growing adults and even kids are getting gastric and ulcer problems, sir. There is a need to take strict action against those who are responsible for adulterating in food products. Duplication तो ऐसा हो गया है साहब, टूथपेस्ट का डुप्लीकेशन हो रहा है, साबुन का डुप्लीकेशन है, इसका है। नाउ राइस इज ऑल्सो कमिंग सर, वो चावल नहीं है लेकिन आ रहा है। मैं चीफ मिनिस्टर साहब से कहूंगा कि इस पर भी आप खास तवज्जो दें सर। और पुराने शहर में जो ड्रग्स जो फैल रहे हैं, इसके ऊपर वाइटनर्स हैं, पेट्रोल का, कई ड्रग्स हैं, फार्मास्यूटिकल स्टोर, यस एक्शन हो रहा है। आई वाज रीडिंग ए न्यूज़पेपर के हमारे बॉर्डरिंग स्टेट से चॉकलेट्स आ रहे हैं गांजा के, उसको भी पकड़े हैं, और तेजी होनी है। सर, थ्रू यू सर, आई वुड लाइक टू रिक्वेस्ट सर द ऑनरेबल चीफ मिनिस्टर साहब एंड द गवर्नमेंट टू काइंडली, दो चीजें, टू थिंग्स आर वेरी इंपॉर्टेंट सर। स्कूल्स, मस्जिद, मंदिर, चर्चेस के अतराफ में वी शुड नॉट अलाउ एनी पान शॉप, वी शुड नॉट अलाउ एनी वाइन शॉप सर। सर, you should review it. Many wine shops have come, sir. Many wine shops, sir. Sir, और उसके साथ साथ the most important, sir, issue is also about the pollution of city, sir. Sir, pollution level गाड़ियों की, ट्रैफिक की वजह से बढ़ते जा रहे हैं, इसको भी देखना है सर हमको, किस तरीके से हम इसको कंट्रोल करेंगे सर। एंड लास्टली सर, वेरी इंपॉर्टेंट इशू सर, दिस इज अबाउट द फ्रूट मार्केट सर। सर, वो साबिका हुकूमत ने नई फ्रूट मार्केट बनाने का वादा किया। जब तक नई फ्रूट मार्केट बनेगी, वक्फ प्रॉपर्टी पहाड़ी शरीफ पर है, वहां पे फ्रूट मार्केट बनाकर काम करने का हुकूमत ने इजाजत दी। उसके बाद पूरे बड़े बड़े फ्रूट के कारोबार करने वालों ने पैसा जमा किया, शेड्स डाल दिए, जबरदस्त मार्केट बना ली उन्होंने। तो मैं आपके जरिए ये रिक्वेस्ट करूंगा स्पीकर साहब हुकूमत से कि प्लीज वो फ्रूट मार्केट को फंक्शनिंग की इजाजत दे दीजिए, वो फ्रूट मार्केट को स्टार्ट होने की इजाजत दे दीजिए। जो भी पैसा जो देना है फ्रूट मार्केट का वो देंगे, और फ्रूट मार्केट, और हमने लिख कर दिया है कि जब नई मार्केट बन जाएगी तो इस मार्केट को वहां लेके चले जाएंगे, ये भी हम वादा कर रहे हैं। लेकिन वो गरीब फ्रूट वेंडर्स काफी परेशान हैं। मैं उम्मीद करूंगा कि आप इस पर गौर करेंगे। और पुराने शहर के रोड वाइडनिंग्स का भी मसला है, और कई रोड्स को वाइडन करना है। और चीफ मिनिस्टर साहब से मैंने कल मुलाकात की थी, तो चीफ मिनिस्टर साहब ने कहा कि रोड वाइडनिंग के लिए हम संजीदा हैं और अमाउंट को रिलीज करेंगे। तो मैं उम्मीद करता हूं कि चीफ मिनिस्टर साहब जब जवाब के लिए खड़े रहेंगे तो पुराने शहर की रोड वाइडनिंग्स के ताल्लुक से भी जिक्र करेंगे, मूसा नदी को डेवलपमेंट के बारे में भी जिक्र करेंगे और जवाब देंगे, माइनॉरिटीज के इश्यूज के ताल्लुक से देंगे, मौसर नुमाइंदगी मुसलमानों को जो देने का हमने मुतालबा किया है उस पर भी करेंगे। तो मैं इसके साथ साथ आखिरी में यह भी कहूंगा, सर, व्हाइट राशन कार्ड वाले ठीक है साहब, वो उनको देना चाहिए। सर, व्हाट अबाउट पिंक राशन कार्ड सर?
Nobody is talking about the middle class, the lower middle class. Sir, if we are not giving them anything, at least, sir, the most important thing is that, sir, जो मैं कहूंगा कि मरकजी हुकूमत नाकाम हुई है, वो ये है कि महंगाई को कंट्रोल में रखने में नाकाम हो। चावल महंगा, दाल महंगा, ऑयल महंगा, तो एक मिडिल क्लास कैसा जिएगा? तो मैं हुकूमत से नुमाइंदगी करूंगा कि ये बढ़ती हुई कीमतों को भी कंट्रोल करने के लिए कोई मैकेनिज्म को हमको इंट्रोड्यूस करना पड़ेगा, और महंगाई को कंट्रोल करते हुए हमको मिडिल क्लास लोगों की भी फिक्र करनी होगी। मैं अपनी पार्टी के जानिब से यह तयखुन देता हूं कि जो भी रियासत की तरक्की के लिए, खुशहाली के लिए जो भी ताउन होना है, मजलिस इत्तेहादुल मुस्लिमीन वो ताउन हुकूमत को देगी। मुसलमानों की तरक्की के लिए, खुशहाली के लिए जो भी ताउन होना है, हम वो देने तैयार है। मुसलमानों के इज्जत और इस्मत और आबरू की हिफाजत के लिए जो भी ताउन होना, हम देने तैयार है। मुसलमानों को दूसरे दर्जे का शहरी नहीं, अव्वल दर्जे का शहरी बनाने के लिए जो भी ताउन होना है, हम देने तैयार है। मजलिस इत्तेहादुल मुस्लिमीन रियासत की तरक्की के लिए एक कंस्ट्रक्टिव रोल प्ले करते आई है, आगे भी प्ले करेगी, इस उम्मीद के साथ कि हुकूमत भी आगे ताउन देगी और पुराने शहर को तरक्की देगी, हाईटेक सिटी और दूसरे इलाकों की तरह मुसलमानों को भी तरक्की देगी, मुसलमानों में भी खुशहाली लाएगी, और उर्दू के साथ इंसाफ करते हुए मुसलमानों को हर महकमे में बराबर नुमाइंदगी देगी और अच्छे नुमाइंदगी देगी। मोहतरम स्पीकर साहब, आपने जो मुझे मौका दिया है, इसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं। शुक्रिया स्पीकर साहब। శ్రీ కూనమనేని సాంబశివరావు. అధ్యక్ష, ధన్యవాదాలు. మొన్న 4 రోజుల క్రితం గద్దర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అందరూ వచ్చారు, మేము కూడా వెళ్ళాం. ఆ రోజు నంది బహుమతులకు బదులు గద్దర్ గారి పేరుతో బహుమతులు ఇవ్వబడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. నా దృష్టిలో ఆ రోజు మన తెలంగాణకు నిజమైనటువంటి 10 ఏళ్ల అనుభవం వేరు, కొత్తగా తెలంగాణ వచ్చింది అనే భావన ఆ రోజు కలిగిందని నేను మీకు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అది గద్దర్ గారికి ఇచ్చినటువంటి అవార్డు కాదు. ఈ తెలంగాణలో ప్రతి పేదవాడికి, ప్రతి కష్టజీవికి, ప్రతి డప్పు కొట్టేవాడికి, ప్రతి గొంగళి కప్పుకునేవాడికి, ప్రతి పాటకి, ప్రతి కష్టజీవికి, ప్రతి విప్లవకారుడికి, ప్రతి పోరాట యోధుడికి, ప్రతి ఉద్యమకారుడికి, ఆఖరకు ప్రతి కమ్యూనిస్టుకు ఆ ఘనత, ఆ నివాళి అందినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అందశ్రీ గారు, ఆయన ఏం చదువుకోలేదు, కానీ ఒక పేదవాడి కుటుంబంలో పుట్టాడు. అంటే భావం ఉంటే, మట్టిపైన ప్రేమ ఉంటే, మనిషిపైన ప్రేమ ఉంటే, చెమటపైన ప్రేమ ఉంటే ఆయన ఒక కవి కాదు మహాకవి అవుతాడు అనేది అందశ్రీ ద్వారా రుజువు అయ్యింది. ఆయనే అన్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. ఎంత గొప్ప తాత్వికత అందులో ఉంది. ఆయన పేరుతో ఆయన రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, ఇది తెలంగాణ గానం. అంటే నిజంగా తెలంగాణకు ఇప్పుడు అసలైనటువంటి మన రాష్ట్రానికి, తెలంగాణ అసలైన తెలంగాణకు, తెలంగాణ తనానికి, తెలంగాణ భాషకు, తెలంగాణ మాటకు, తెలంగాణ యాసకు అసలైన స్వేచ్ఛ, స్వాతంత్రం కలిగాయని నేను భావిస్తూ ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారిని, ఆయన మంత్రివర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను.
అలాగే మన మిత్రులు ఇందా మాట్లాడుతూ మార్పు అంటే ప్రజల జీవితాలలో మార్పు రావాలని చెప్పారు. ప్రజల జీవితాలంటే నాకు అర్థం కానిది ఏంటంటే స్వేచ్ఛ లేనిదే ప్రజల జీవితాల్లో మార్పు ఉండదు. స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి, మాట్లాడే హక్కు ఉండాలి. నువ్వు అన్నం తినబోయినా పర్లేదు, కానీ దానికంటే మించి నీ ఆత్మ గౌరవానికి గౌరవం కలగాలి. ఆ మార్పు ఇవాళ వచ్చింది. అదే ప్రజలు చాలా సంతోషంగా మా ప్రభుత్వం వచ్చింది, ప్రజల పాలన జరుగుతుంది అని భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ ప్రసంగంలో అనేక అంశాలు ప్రస్తావన చేశారు. అందులో 6 గ్యారంటీలకు సంబంధించి మొత్తం మీద 13 కాంపోనెంట్లు ఉన్నప్పుడు కూడా 4టి ఇమీడియట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతి మహిళ చేతిలో కూడా డబ్బులు కనపడుతున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రం ద్రవ్యోల్బణంలో 10వ స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు అంటే ద్రవ్యోల్బణం తగ్గటానికి కూడా ఇది పరోక్షంగా ఈ స్కీమ్స్ ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇదే సందర్భంగా ఇక్కడ కొత్త పంచాయతీ తీసుకొస్తున్నారు మా మిత్రులు కొంతమంది. ఆటో వారికి మహిళలకు ఏదో పేచీ ఉన్నట్లుగా, పంచాయతీ ఉన్నట్లుగా, ఆటోలకి ఉచితంగా మహిళల ప్రయాణానికి ఘర్షణ ఉన్నట్లుగా. ఆ మహిళలు ఎవరు? వాళ్ళు మన మహిళలే. ప్రతి ఆటో నడిపే అతనికి తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది. ప్రతి ఆటో నడిపేటువంటి వారి కుటుంబంలో మహిళలు ఉంటారు. ఆ సొంత ఇంట్లో మహిళలకి ఆ సొంత ఆటో నడిపే మగవాళ్ళకి ఘర్షణ ఏమి లేదు అక్కడ. ప్రాబ్లం ఏంటంటే ఆటో వాళ్ళ మీద కొత్త ప్రేమలు ఎలా పుట్టుకొస్తున్నాయి చాలామందికి. నేను రియల్గా ఆటో వాళ్ళ తరపున మాట్లాడే హక్కు ఇక్కడున్న అందరికంటే నేనేం చిన్నపుచ్చట్లేదు, అందరికంటే హక్కు నాకే ఉంది. ఆటో సంఘానికి, ఏఐటీసీ సంఘానికి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా, గౌరవ అధ్యక్షుడిగా ఉన్నా. నాకు 30 ఏళ్ల వయసులోనే వాళ్ళ కోసం కాల్పులు జరిగినాయి, జైలుకి వెళ్ళాను. వాళ్ళ జీవితాల్లో ఇప్పటివరకు మార్పు రాలేదు. వాళ్ళ కోసం నేను పోరాటాలు అనేకం చేశా. నేను జైలుకి వెళ్ళాను, నా మీద పెద్ద కేసులు పెట్టారు. వాళ్ళ జీవితాల్లో మార్పులు రాలా. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని అడ్డం పెట్టి పరస్పర ఘర్షణ రేకెత్తించడం న్యాయం కాదు. ఆ ఆటో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఏం చేయాలో సూచన చేయండి. అదే పద్ధతిలో ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను. వాళ్ళలో కొంత ఆదుర్ద వచ్చింది, దానికి సంబంధించి ఆటో అన్ని వర్గాలను పిలవండి. నాకు తెలిసి గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఆటోలు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. గ్రామాల్లో ఎట్లయినా బస్ స్టాండ్కి ఆటో వాళ్ళు తీసుకురావాల్సిందే మహిళల్ని. అక్కడి నుంచి బస్సులు ఉంటాయి. ఆ బస్సుల్లో ఈ ఆటోలు ఒక ఊరు నుంచి మరొక ఊరు దూరం వెళ్ళేటువంటి ఆటోలు ఉండవు. జిల్లాల్లో, గ్రామాల్లో, టౌన్లో ఉంటుంది. అటువంటి వాటికి ప్రతి మెట్రో లైన్కి ఈ ఎలక్ట్రికల్ ఆటోల్ని కనెక్ట్ చేసే విధంగా ఏదైనా మార్గం చూస్తారా? మరో పద్ధతుల్లో వారికి సంవత్సరానికి 12,000 అన్నారు, దానికంటే ఇంకొద్దిగా బెటర్గా ఏమైనా చేస్తారా? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన ఐటీఐల్ని ఆధునిక టెక్నాలజీతో డెవలప్ చేయడానికి 2,000 కోట్లు మంజూరు చేయటం చాలా ముదావహం. అలాగే నైపుణ్య విశ్వవిద్యాలయాలు, చిన్న పరిశ్రమలకు సంబంధించి నా ఒక సూచన ఉంది. చాలా మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా రిపీటెడ్గా మనం అనేక సార్లు అనుకున్నాం. మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా హైదరాబాద్ మీద లేకపోతే మహానగరాల మీదే ఉంది. కానీ వనరులు ప్రతి ప్రాంతంలో కూడా దొరుకుతాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని తయారు చేయడానికి నియోజకవర్గానికి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని లేకపోతే గృహ పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందేమో, ఫీజిబిలిటీ ఉంటుందేమో అన్వేషణ చేయవలసిందిగా, దానికోసం ఆలోచన చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, పరిశ్రమల శాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఆ విధంగా చేయటం ద్వారా ఆ ప్రాంతాల్లో కూడా పారిశ్రామికంగా కింద నుంచి పై స్థాయి వరకు కూడా ఒక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుందని నేను వారిని కోరుతా ఉన్నాను. అలాగే దీనిలో ఈ గవర్నర్ ప్రసంగంలో సహజంగా చెప్పారు, కానీ కొంత లోతుగా వెళితే జనరల్గా టచ్ చేశారు, కానీ దానికి ఎలా పరిష్కారాలు ఎలా జరుగుతాయి, దీన్ని ఏ పద్ధతుల్లో
ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. అంటే స్థూలంగా చెప్పారు, ఇంకొద్దిగా లోతుగా వివరణ ఉంటే బాగుండేదేమో అనేది నా అభిప్రాయం. అయితే బహుశా రేపు బడ్జెట్లో చెప్తారేమో. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, చిన్న నీటి వనరులు, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు, కౌలు రైతులు, ధరణి, ఇటువంటి సమస్యలపైన ప్రస్తావన రాలేదు. అందులో భాగంగా అవినీతి గురించి అసలే ప్రస్తావన రాలేదు. అంటే ఏదైనా ఒకసారి వచ్చిందేమో కానీ నా దృష్టిలో అయితే రాలేదు. ఈ అంశాలని ప్రస్తావన చేయకుండా, దీనిపైన లోతైనటువంటి ఆలోచన చేయకుండా మనం ముందుకెళ్ళటంలో ఇబ్బంది అయింది ప్రభుత్వానికని నా సూచన. అదేవిధంగా హామీలు ఇచ్చారు, దీని అమలు పైన దీనికి సంబంధించిన నిధుల్ని, ఎందువల్లంటే నాకైతే విశ్వాసం ఉంది. మనిషిని గత పర్యాయం కూడా చెప్పాను, మనిషిలో పట్టుదల ఉంటే, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. రేవంత్ గారు సాధిస్తారనే నమ్మకం నాకుంది. కానీ అయినా కూడా దానికి ఒక ప్రామాణికత కావాలి, దానికి ఒక ఆలోచన కావాలి, దానికి ఒక స్వరూపం కావాలి. ఆ వైపుగా దానిలో ఈ పథకాలు నెరవేర్చడం కోసం, ఈ హామీలు నెరవేర్చడం కోసం ఈ పద్ధతుల్లో ప్లాన్ చేస్తుంది మా ప్రభుత్వం అని ఓ మాట చెప్తే బాగుండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అలాగే ఇవాళ డబ్బు అనేది పెద్ద సమస్య. దాదాపు మన తెలంగాణ వచ్చినప్పుడు 60,000 కోట్లు మనకు అప్పు ఉంటే, ఇదంతా ఇంతకుముందు చర్చించుకున్నాం. ఇప్పుడు 6 లక్షల కోట్లకు చేరింది. అదేవిధంగా దాని వడ్డీగా కూడా దాదాపు కొన్ని వేల కోట్లు, నా దగ్గర ఫిగర్స్ లేవు, మళ్ళీ తీర్చాలి. మళ్ళీ ఇది ఒక 60,000 కోట్లు అవుతుంది అంటున్నారు ఈ 6 హామీలు. ఇవి కొంతమందికి ఏమో సంతోషంగా ఉంటుంది, ఎట్లా తీరుస్తారు వీళ్ళు, ఎట్లా చేస్తారని. దీని మీద ఓ స్పెసిఫిక్గా ఒక అవగాహన ప్రభుత్వానికి ఉండాలంటే ఏం చేయాలి? వాస్తవంగా నేను మొన్న సింగరేణి మీటింగ్కి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో పాటు నేను కూడా వెళ్ళాను. నేను మాట్లాడే అవకాశం కోరితే మా బట్టి గారు నాకు చెప్తున్నారు చెవిలో, కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడమని. వాస్తవమే, నాకే భయం వేస్తుంది. జనమేమో ఆశలు చాలా ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మాకు ఉద్యోగం వస్తుందని, ప్రతి అవుట్సోర్సింగ్ కార్మికుడు మాది పర్మనెంట్ అవుతుందని, లేకపోతే ప్రతి ఒక్కరు పేదవాళ్ళు మాకు ఇల్లు వస్తుందని చాలా ఆశలతో ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే, ఇక్కడ ఆర్థికంగా చూస్తే అంత ఆశాదాయకంగా లేదు. మరి దానిపైన ఆ మాట వారంటేనేమో మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికి మీరు చెప్తున్నారా అని వారిని ఇంకోరు అంటారు. కానీ నేనుగా ఆలోచన చేస్తే నాకు కూడా వాస్తవంగా ఆర్థిక పరిస్థితులుగా చూస్తే కొద్దిగా లోతుకి వెళితే, ఎందుకంటే నాకు జన్కో మా నియోజకవర్గంలోనే ప్రధానమైన జన్కో ఉండేది, సింగరేణి మా దగ్గరే ఉంటుంది. అక్కడ పరిస్థితులు చూస్తే దాదాపు మన జన్కో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి మాకే ఓట్లు వేశారు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సింగరేణిలో ప్రధానంగా మాకే ఓట్లు వేశారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్నిటి పరిష్కారం లభిస్తాయని లోపలికి వెళ్ళి చూస్తే డబ్బులు లేవు. దీని మీద ఎలా చేయాలనేది ఆలోచన చేయవలసిన అవసరం ఉందని నేను గవర్నమెంట్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇందులో భాగంగానే మీకు చెప్పాలంటే, ఇప్పుడు స్కాలర్షిప్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఖర్చులే కాదు, పాత బాకీలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. మొన్న అనుకున్నాం జన్కో దాదాపు 80,000 కోట్లు నష్టాల్లో కానీ అప్పుల్లో కానీ ఉందని. సింగరేణిలో కూడా అదే పరిస్థితి ఉంది. ఆ బాకీలు తీర్చాలి. అలాగే ఇప్పుడు ఈ స్కాలర్షిప్లు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్లు, ఇటువంటి వాటి కోసం దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు, కరెక్ట్ లెక్కలేదు కాబట్టి నేను సుమారుగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా సర్పంచులు మొన్నే పదవీ కాలం అయిపోయింది. ఈ సర్పంచులు ప్రతి పంచాయతీకి కొన్ని 10 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అట్లా సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది అని అన్నగాని కొద్దిమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అవి అన్నీ కలిపితే 7-8 వేల కోట్లు వాళ్ళ బిల్లులు కట్టాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లకి కూడా ఎన్నో సంవత్సరాల క్రితం పనిచేసిన కాంట్రాక్టర్లు కూడా బిల్లులు రానటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి ఆ బిల్లులను తీసుకోవడానికి కూడా తిరిగి పర్సంటేజ్లు ఇచ్చే పరిస్థితి ఇవాళ ఉందంటే
ఎంత దురదృష్టకరమైన స్థితిలో మనం ఉన్నామో ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి వీటన్నిటిని ఆఖరికి భవన నిర్మాణ సంక్షేమ నిధి ఉంటుంది, ఆ డబ్బులు కూడా అందులోనే ఉన్నాయి. అదే పద్ధతుల్లో జీపీఎఫ్ పేరుతో ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బులు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఆ డబ్బులు పోలీసులు కానీ టీచర్స్ కానీ ఆ డబ్బులు కూడా ఈ ప్రభుత్వమే వాడుకుంటూ ఉంది. వాళ్ళ కష్టంతో వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వమే వాడుకుంటుంది. అది అలాగే రిటైర్ అయిన తర్వాత ఎల్ఐసి పేరుతో డబ్బులు రావాలి, 2 ఏళ్ళైనా రావట్లేదు. ఒక్కోడికి 2 లక్షలు 3 లక్షలు అంటే అదేమో వాళ్ళ దాచుకున్న డబ్బులు. రిటైర్ అయినటువంటి డబ్బులు ఇంకా ఎక్కువ మోతాదులో డబ్బులు రావాల్సిన అవసరాలు ఉన్నాయి, అవి రావట్లేదు. మరి ఇవన్నీ కలిపితే అటు పాత అప్పులు, తర్వాత మరలా వడ్డీలు, తర్వాత ఇప్పుడు హామీలు, మరలా ఇప్పుడు రావాల్సినటువంటి బకాయిలు, ఇవన్నీ కలిపితే ఎలా చేస్తారనేది నాకు కూడా భయంగానే ఉంది. ఎందుకంటే మేము మిత్ర పార్టీగా ఉన్నాము. అయినా సరే దీన్ని అధిగమించడం కోసం ఏమి చేయాలనేది మరింత లోతుగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే మానవ అభివృద్ధి అనేది ప్రధానంగా 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి, వీటి మీద ఆరోగ్యం. అయితే మన దగ్గర విద్యారంగానికి తీసుకుంటే అన్ని సంపదల కన్నా విద్యా సంపద శాశ్వతం. మనిషి తుదికంటూ మనిషితో కలిసి ఉండేది విద్య. ఆస్తులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఆ విద్యారంగానికి సంబంధించి మనం ఏ స్థానంలో ఉన్నాం? ప్రపంచంలో అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లోని మొదటి 1-2 స్థానాలు ఉన్నాయి. మనం ఎక్కడో 70వ స్థానంలోనూ 80వ స్థానంలోనూ మనం ఉన్నాం భారతదేశంగా. మన రాష్ట్రం కూడా అంతే పరిస్థితుల్లో ఉన్నాం. ఆ విధంగా తీసుకుంటే స్కూల్లో బడులు లేవు, అంటే మహిళా టీచర్స్కి, ఆడపిల్లలకు మరుగుదొడ్లు లేవు. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రహరీ గోడలు లేవు, పందుల దొడ్డుల్లాగా తయారైనవి. ఈ మధ్య మన ఊరు మన బడి పేరుతో కొద్దిగా మార్పు జరుగుతుంది, కానీ ఇదంతా మార్చి అదేవిధంగా టీచర్ స్టూడియో రేషియో లేదు, టీచర్ అండ్ స్టూడెంట్ రేషియో లేదు. క్వాలిటీ ఉన్నటువంటి టీచర్స్ని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించడంలో వైఫల్యం జరుగుతూ ఉంది. ఇటువంటి అన్నిటి వలన మన విద్యారంగంలో మన దగ్గర చదువుకునే పిల్లలు ఇతర వాళ్ళతో పోటీ పడలేకపోతున్నారు. ఆ పోటీ పడలేని దానివల్ల విద్యారంగంలో వెనకబడటం వల్ల ఇది మానవాభివృద్ధి మనకున్నటువంటి ఆ సూచికలో మనం వెనకబడటానికి అది ఒక కారణం అవుతుంది. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విద్యారంగంలో 11% బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పుడు 6% అయిపోయింది అధ్యక్ష. అది అంటే రాను విద్యారంగం పైన డబ్బులు కేటాయింపులు తగ్గిస్తూ ఉన్నారు. అది మారవలసిన అవసరం ఉంది. రెండోది వ్యవసాయ రంగం అంటే మనందరూ తెలుసు, అన్నదాత. ప్రెసిడెంట్ తినే భోజనం అయినా రైతు పండించాల్సిందే, మీరు తినే భోజనం అయినా, మేము తినే భోజనం అయినా, దేశ ప్రధాని అయినా, ఎవరైనా మనిషి అయి పుట్టిన తర్వాత ఆ గుప్పిడి మెతుకుల కోసమే ఈ యుద్ధాలు వచ్చినాయి, ఈ పోరాటాలు జరుగుతున్నాయి. అంటే అల్టిమేట్గా బేస్ ఎవరై అంటే అన్నదాత, రైతు. కానీ ఆ రైతు గురించి ప్రాక్టికల్గా మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు మనం కొత్తగా ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వం ఈ రంగంలో కూడా పూర్తిగా ఫోకస్ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా పరిగణించాలి. పంట పండినా పండకపోయినా సరే బీమా పథకం ఇవ్వాలి. మన బీమా పథకంలో ఉన్న దాని పెద్ద లోపం ఏంటంటే ఎండాకాలంలో అసలు పంటలే వేయకపోతే మీకు బీమా లేదు అంటారు. ఒకవేళ పంట వేస్తే ఎంత మొత్తం పంట నాశనం అయిపోయినా సరే ఎక్కడో ఒక పాయింట్ తీసుకుని అక్కడ కొద్దిగా ఇస్తూ ఉంటారు. నాకు తెలిసి పంటల బీమా అనేది ఒక పుస్తకాల్లోనో పేపర్లోనో చదువుకునేది తప్పితే సామాన్య రైతుకు ఎప్పుడు కూడా ఇది ఈ పంట నాకు దెబ్బతింది, నాకు పంటల బీమా వచ్చిందన్న పరిస్థితిని
నేనైతే నాకు తెలిసి చూడలేదు, పెద్దలు ఏమన్నా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళు ఏమైనా చూశారో నాకు తెలియదు. నాకైతే తెలిసి పంటల బీమా పేద రైతుకి పంటలు దెబ్బతిన్న వాళ్ళకి రాలేదు. దాన్ని ఇప్పుడు కేంద్రం కట్టట్లేదని ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు, మొత్తానికే పంటల బీమా పథకం ఆపేశారు. దీన్ని ప్రక్షాళన చేయాలి. ప్రతి నష్టానికి కూడా పైసా వచ్చే విధంగా రైతుకి ఉండే విధంగా వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుతున్నాను. అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధరలు, దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక మీరు తయారు చేసిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పైన పెద్ద ఎత్తున పంజాబ్ రైతులు, ఉత్తరాది రైతులు పెద్ద పోరాటాలు చేశారు. మనం కూడా సంఘీభావం ప్రకటన చేశాం. అలాగే కౌలు రైతులకు భద్రత, కౌలు రైతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. కౌలు రైతులు కూడా ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి రావాల్సిన రైతు బంధు కానీ, లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఇతర సౌకర్యాలు కానీ, ఇంకా కౌలు రైతు భద్రత, వీటన్నిటి మీద ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ప్రాజెక్టులు వచ్చినప్పుడు మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం. కానీ మన ఫోకస్ అంతా కాళేశ్వరం, లేకపోతే ఇంకేదన్నా ప్రాణహిత చేవెళ్ళ, ఈ విధంగా ఉండాలి. పెద్ద ప్రాజెక్టుల పేరుతో ఎన్ని చిన్న నీటి వనరులను విధ్వంసం చేశారో ఒకసారి చూసుకోవాలి. ఎన్ని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు విధ్వంసం చేశారో చూసుకోవాలి. కనీసం కొద్ది డబ్బులతో బాగయ్యేటువంటి మైనర్ ఇరిగేషన్ వాటిని దానిపైన శ్రద్ధ పెట్టకపోవటం వల్ల అవన్నీ కూడా ఇవాళ నాశనం అయి ఉన్నాయి. అందువలన నేనేం కోరుతా ఉన్నానంటే, పెద్ద ప్రాజెక్టులు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. పెద్ద ప్రాజెక్టులు రావాలంటే ఆ సంవత్సరాల్లో ఇప్పుడు కాళేశ్వరం, మేడిగడ్డ జరిగింది, ఒక చిన్న లోపం జరిగింది. ఆ లోపంతో మళ్ళీ మొత్తమే కూల్చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పి నిపుణులు అంటున్నారు. నిజమేంటో వడ్డీదేంటో నాకైతే తెలియదు. దానిపైన విచారణ చేస్తామన్నారు. విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇటువంటి పెద్ద ప్రమాదాలు, పోలవరం అప్పుడు కూడా అదే సమస్య వచ్చింది. పోలవరం లాంటిది ఒకవేళ కూలిపోతే ఏమైపోయిద్ది అని. అందుకని దానిపైన జాగ్రత్తగా చూస్తేనే చిన్న మన నీటి వనరులు వీటిని ఉపయోగించి స్థానికంగా ఏ మండలానికి ఆ మండలమో, లేకపోతే ఏ గ్రామానికి ఆ గ్రామాన్నో అక్కడ ఆ నీటి వసతిని కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన కాళేశ్వరం సంబంధించి చాలా ఇక ఆ నీటితో చాలా భాగం వ్యవసాయం కవర్ అయినట్లు పేపర్లో వచ్చింది. కానీ అప్పుడు 2014 మనకు 16 లక్షల బోర్లు ఉంటే ఇప్పుడు 30 లక్షల బోర్లు అయినాయి. అంటే అర్థం ఏంటి? మనకి ఆ ప్రాజెక్టుల నీళ్లు ఉపయోగంలోకి ఇంకా రాలేదు, కానీ బోర్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇది గమనంలో తీసుకోవాలని నేను కోరుతున్నాను. రెండోది వైద్యం, మూడో అంశం. వైద్యానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు పెంచవలసిన అవసరం ఉంది. ప్రాథమిక ఆసుపత్రులు, పిహెచ్సిలు ఆ ప్రాథమిక అవసరాలను బట్టి వాటిని డెవలప్ చేయాలి. ఏ ఊరిలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఆ ప్రాథమిక హాస్పిటల్లో అక్కడే వాళ్ళకి సౌకర్యం లభించే విధంగా ఆసుపత్రుల్ని దాన్ని సంపన్నవంతంగా చేయాలి. అక్కడ మంచి డాక్టర్లను ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏరియా హాస్పిటల్స్ కానీ, లేకపోతే జిల్లా హాస్పిటల్స్ కానీ, అక్కడ పేషెంట్ చేరిన తర్వాత మళ్ళీ బయటికి రాకుండా ఉండే విధంగా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ని, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే ఎప్పటికప్పుడు చెక్ ఉండే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నిమ్స్, ఈ మధ్య నేను నిమ్స్ వెళ్ళాను. నిమ్స్ గొప్ప సౌకర్యాలు ఉన్నాయి, పెద్ద ప్లేస్ ఉంది. ఉస్మానియా చూశాను, గాంధీని చూశాను. ఆ హాస్పిటల్స్ ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంగా నేను కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఇతరులను కోరుతా ఉన్నాను. మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకున్నటువంటి భూమి, మన ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్నటువంటి భూమి మరి ఎక్కడ లేదు. అదేవిధంగా అందులో సెలెక్ట్ అయ్యే డాక్టర్లు అందరూ కూడా క్వాలిఫైడ్ డాక్టర్లే ఉంటారు. మా కేఎల్ మహేందర్ గారని మా పెద్ద నాయకుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా హీ నెవర్ విజిటెడ్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్. He was in the habit of visiting గాంధీ హాస్పిటల్ ఎనీ ప్రాబ్లం వచ్చినా. ఆ విధంగా మీరు ఆ హాస్పిటల్స్ని డెవలప్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే వైద్యానికి సంబంధించి ఒక గొప్ప మన ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం చేసింది. ఈ మధ్య
నేను నిమ్స్కి వెళ్ళాను. అదే సందర్భంలో ఎల్ఓసి సిస్టమ్ ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ముందు వైద్యం వాళ్ళు డబ్బులు పెట్టుకోవాలి, తర్వాత ఆ డబ్బులతో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేది. ఆ సిస్టమ్ మార్చింది ఈ గవర్నమెంట్ వచ్చినాక. ముందే ఉందా? థ్యాంక్ యూ సార్. ఓకే, ఐ మే బి కరెక్టెడ్, ఐ మే బి రాంగ్, కానీ ఏదున్నా ఓకే. ఎల్ఓసి ముందు నుంచి ఈ ఒక్కదానికి ఎందుకు పెట్టారు? అన్నిట్లో పెడితే బాగుండేదని మా కోరిక. అన్ని హాస్పిటల్ లేదు ఇప్పుడు, ఓన్లీ నిమ్స్, ఓన్లీ నిమ్సే ఉంది. సార్ మీతో మాట్లాడు, అయిపోయింది, క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే నాకు సార్ మీకు మొదటి రోజే కోరా, డిస్టర్బ్ కాకండి, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ. అయితే ఈ సిస్టమ్ చాలా బాగుంది. సరే, ఏ గవర్నమెంట్ పెట్టినా మంచి అనాలి, చాలా బాగుంది. వాళ్ళు వేసి ఎల్ఓసి రాసి పంపించిన వెంటనే, కానీ మధ్యలో ఆగిపోతుంది. జబ్బులో వాడికి 5 లక్షలు వస్తుంది, 2.5 లక్షలకి ఇస్తున్నారు. ఇంక 2.5 లక్షలు డబ్బులు తేలేదని పేషెంట్ బెడ్ మీదే ఉంటున్నాడు. ఆ పేషెంట్ని విడుదల చేయట్లేదు హాస్పిటల్లో. మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది. అందువల్ల ఈ మధ్య 10 లక్షల వరకు పెంచాము, డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇస్తామని అన్నారు, కానీ ఇంకా అమలైనట్లుగా లేదు. మీరు అన్న తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే ఇబ్బంది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేషన్ కార్డ్ అందరికి కూడా డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలి. అది ఒక్క నిమ్స్కే పరిమితం కాకుండా ఉస్మానియా కానీ, గాంధీ కానీ, ఈవెన్ అదర్ రిప్యూటెడ్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా, అంటే వాటిని దుర్వినియోగం చేయకుండానే చేసి, జబ్బు పేరుతో, కిడ్నీ ప్రాబ్లం పేరుతో, లేకపోతే లివర్ ప్రాబ్లం పేరుతో, ఇతర ప్రాబ్లం పేరుతో డబ్బులు లేకపోవటం వల్ల చనిపోయాడు అనేటువంటి ఒక్క మాట రాకుండా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అంతకంటే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ ఇది ఆరోగ్యశ్రీ, దాన్ని ఇంకా మరింత పరిపుష్టి చేసుకుంటే అంతకంటే గొప్ప పేరు మీకు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అది ఆరోగ్యానికి సంబంధించి. అలాగే పారిశ్రామిక విధానంలో కూడా మొత్తంగా హైదరాబాద్ మీద ఫోకస్ చేయకండి, దయచేసి చేయండి, ఇది కూడా చేయండి. 40,000 కోట్లు ఒప్పందం చేసినా, అంతకుముందు మీరు 6 లక్షల కోట్లు ఒప్పందం చేసినా మాకేం తెలియదు. మీరేం చేస్తున్నారో, ఎక్కడ చేసుకుంటున్నారో మాకు తెలియదు. మా కోరిక ఏంటంటే, మా దగ్గర ఏమన్నా జరిగిందా, మా ప్రాంతంలో ఏమన్నా పారిశ్రామికం జరిగిందా, మా ప్రాంతంలో ఉన్న చదువుకున్న పిల్లలకి ఏమైనా ఉద్యోగం వచ్చిందా, అది మేము చూస్తున్నాం. మా ప్రాంతంలో ఉన్న చదువుకున్న పిల్లలకి, మేమంటే మా ప్రాంతమే కాదు, అన్ని నియోజకవర్గాల్లో. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందే నేను మనవి చేశాను, ప్రతి ప్రాంతంలో ప్రతి నియోజకవర్గానికి ఖచ్చితంగా అక్కడ స్థానికంగా దొరికేటువంటి మినరల్స్ని కానీ, స్థానికంగా దొరికేటువంటి అగ్రి ప్రొడక్ట్స్ మీద కానీ, ఆ ప్రాంతంలో నియోజకవర్గానికి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కావాలి. జిల్లాకు ఒక ఇండస్ట్రియల్ పార్కో, ఐటీ హబ్ లాంటిదో కావాలి. ఆ విధంగా ఇది ఎక్స్టెన్షన్ వైపు పోవాలి. దాన్ని డీసెంట్రలైజ్ అవ్వాలి తప్పితే సెంట్రలైజ్ అవ్వకూడదు అనేది నా కోరిక. ఇక ఆఖరిగా, అంటే ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. అసలు అవినీతి అనేది మేము మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అప్పుడు చూసాం. బయ్యారం, ఇంకా చాలా అవినీతి అనకొండ అని, అంటే తిమింగలం కాదు, తిమింగలానికంటే మించి అనకొండ, అది పెద్ద ఏదో పెద్ద జంతువులు ఏదో చెప్తారు మరి, పాము. అనకొండను మించిన అవినీతి ఇవాళ అన్ని చోట్ల చూస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నేను చెప్పదలుచుకోలేదు. ఈ ప్రభుత్వం కొత్తగానే వచ్చింది. ఇంతకుముందు 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలు ఉన్నాయి. నిన్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కేవలం 35 లక్షల రూపాయలు దొరికాయి. ఆయనకు ఉంది 8 ఎకరాలు. ఆయన్ని కనపడకుండా అటు చేసి అరెస్ట్ చేశారు, దింపేశారు. రేపో ఎల్లుండో ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతాడు, అందరూ అవుతారు. కానీ మన దగ్గర పేర్లు చెప్పొచ్చు లేదు, నాకు తెలియదు. ఇంతకుముందు అంటే ముందు అధికారులకు సంబంధించి, అధికారులు శివబాలకృష్ణ పేపర్లు వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎన్ని 100 కోట్లండి. దానిలో కారకులు ఎవరండి? ఎవరు దాని బాధ్యత? సోమేష్ కుమార్ పేరు, అది కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నా, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు. ఎవరు దానికి బాధ్యత వహించాలి? అంటే ఇక్కడ
రియల్ ఎస్టేట్ దారులు, అలాగే అధికారులు, రాజకీయ నాయకులు ముగ్గురు నెక్సెస్తోనే ఒక్కొక్కరు వేల కోట్లు సంపాదిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇంకా పేరు రాని వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయినటువంటి ఐఏఎస్లు ఉన్నారు, కన్ఫర్డ్ ఐఏఎస్లు ఉన్నారు. ఒక్కొక్కడు 1000 కోట్లు, 2000 కోట్లు ఎంతెంత ఆస్తులు సంపాదిస్తారు సార్? ఎక్కడి నుంచి సంపాదిస్తారు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? అంటే ఈ హైదరాబాద్లో ఉన్న భూముల్ని మింగేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు హైదరాబాద్లో ఎవరెవరు భూములు ఎక్కడెక్కడ ఆక్రమణలు అయినాయో దానిపైన మీరు కమిటీ వేయండి. ఆ భూములు తీసుకోండి. ఆ భూములు తీసుకుంటే 5 ఏళ్ల కాలం పాటు మీ 6 గ్యారంటీ పథకాలు, అందులో ఉన్న కాంపోనెంట్స్ మీరు అమలు చేయగలుగుతారు. అన్ని వేల కోట్లు కుంభకోణాలు. నేను ఇంకా లోతుకి వెళ్ళట్లేదు, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ వైపుగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము దృష్టి తీసుకొస్తున్నా. ఎన్ని కుంభకోణాలండి! సాగునీటిలో కుంభకోణం, ధరణిలో కుంభకోణం, భగీరథలో కుంభకోణం, ఆహార పదార్థాలు కల్తీ కుంభకోణం, భూమాఫియా, అదేవిధంగా లెక్కర్ కుంభకోణాలు, ఉద్యోగ నియామకాల కుంభకోణాలు, సింగరేణిలో కుంభకోణాలు, జన్కోలో కుంభకోణాలు. సింగరేణిది నేను మీ దృష్టికే తీసుకుని వచ్చాను. మా సింగరేణి ఒకప్పుడు మచ్చలేనటువంటి సింగరేణి మాది, మచ్చలేని, అసలు కరప్షన్ వినపడేది కాదు. ఇవాళ కరప్షన్ అంటే సింగరేణి మించిన కరప్షన్ ఎందుకంటే ఎక్కడ లేదు అనే పద్ధతుల్లో కరప్షన్ తయారైంది. ఆయన ఈ మధ్య పంపించారు. 9 ఏళ్ళు ఆయన నిర్విఘ్నంగా మహారాజులాగా ఉన్నాడు ఒక ఆయన. ఆయన పైన ఏం చర్యలు లేకపోతే భవిష్యత్తులో వచ్చేవాడికి భయం ఎలా ఉంటుంది? ఎన్ని వేల కోట్లు తిన్నా మమ్మల్ని ఏం చేయలేరు, కాకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు. మమ్మల్ని ఏం చేయలేరు అనే ఆలోచన వస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుంది? అందుకని నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ఇప్పుడు నేను పేరు తీసిన వ్యక్తులు కానీ, పేరు తీగిపోయిన వ్యక్తులు కానీ ఇంకా మీకు వివరంగా పర్సనల్గా వచ్చి తెస్తాను. దయచేసి ఇటువంటి అధికారుల్ని వాళ్ళపైన విచారణ చేయాలి. వాళ్ళు తిన్న డబ్బుల్ని కక్కెచ్చాలి, వాళ్ళని జైళ్ళలో పెట్టాలి. అప్పుడు యూ విల్ బి ఏ రియల్ హీరో రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా మీరు చేయాలి. ఎందుకంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. లేకపోతే కాసేపు మేము ఏడు మాట్లాడుకుంటాం, మమ్మల్ని ఏదో చెప్తారు, మరి ఇదంతా మామూలే అనే పరిస్థితి రాకూడదు. నువ్వు ఒక్కొక్కడేమో వేల కోట్లు విలువ చేసే భూములు తింటాడు. పేదవాడు 160 అడుగులు భూమి వేసుకుంటే వాడేమో భూ కబ్జాదాడా? ఆడి కోసం వెళితే మేమేమో మమ్మల్ని జైల్లో పెడతారా? మా మీద కూడా నేను మా మిత్రులకు మద్దతు ఇచ్చినాక నా మీద పాపం వాళ్ళకి తెలవదులే, వీళ్ళకి తెలవదు, పోలీసులు డ్యూటీ. వీళ్ళకి మద్దతు ఇచ్చిన తర్వాత మునుగోడులో మేము సపోర్ట్ చేసినాక నా మీద 4 కేసులు పెట్టారు. ఏది జెండా పాతాం ఓ చోట అబ్దుల్లాపూర్ మెట్లో భూమి కోసం, చేవెళ్ళు వెళ్ళా 2 చోట్ల కేసులు. నన్ను అసలు బయటకు రానికుండా అరెస్ట్ చేయాలని చూశాడు ఒక సిఐ. అంటే మామూలు పేదాడి భూముల కోసమేమో ఇంత పకడ్బందీగా ఉంటారా? పెద్దల భూముల దగ్గరికి వచ్చేసరికి మాట మంచి ఉండదా? పెద్దల భూములు వచ్చేసరికి అందరూ ఒకటేలాగా అనే భావన వస్తుందా? ఇది ఎక్కడో చోట దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకా ఆఖరి అంశం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇవాళ వ్యవసాయ రంగాన్ని గురించి చెప్పుకున్నాం, పారిశ్రామిక రంగం గురించి చెప్పుకున్నాం, అలాగే విద్యారంగం, వైద్యం ఇవన్నీ చెప్పాం. కానీ ఈ రంగాలు కాని వాళ్ళు కొన్ని కోట్ల మంది అవుట్ సోర్సింగ్ పేరుతో లేకపోతే కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో ఉన్నారు. అప్పుడు మన కేసీఆర్ గారు అప్పుడు మంచి మాట చెప్పాడు, మనం తెలంగాణ అధికారంలోకి వస్తే ఇక నుంచి కాంట్రాక్ట్ కార్మికుల పదవే వినపడదు, అవుట్ సోర్సింగ్ పేరే వినపడదు అని చెప్పారు. మా దగ్గర కూడా మా సింగరేణిలో కూడా చెప్పారు. మేమంతా నిజమే అనుకున్నాం. సరే ఆయన చేయలేకపోయి ఉండొచ్చు, నేనేం తప్పుపట్టను. ఇప్పుడు మీరేం ఆ మాట అవుట్ సోర్సింగ్ అనే పదం ఉండదు, లేకపోతే కాంట్రాక్ట్ కార్మికుల పదం ఉండదని మీరేం చెప్పలేదు. కానీ మా కోరిక ఏంటంటే, మా కోరిక చిన్న చిన్నగా వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేయాలి. ఆలోపు మినిమం వేజ్ ఈ మధ్య ఇంతకుముందు వీరి కాలంలో 17,000 18,000 జీవో వచ్చింది. అది మరి మీకు తెలియక జరిగిందో ముఖ్యమంత్రి గారు మినిమం వేజ్ని ఈ మధ్య వచ్చినటువంటి జీవోని 11,000కు తగ్గిస్తూ ఓ జీవో వచ్చింది. మరి మీకు ఐడియా ఉందో లేదో దయచేసి పరిశీలన చేయాలని కోరుతున్నాను. 17,000-18,000కు ఉన్న మినిమం వేజ్ బోర్డు వాళ్ళ మినిమం వేజ్ 11,000కు తగ్గింది. అందువలన ఇటువంటి వాళ్ళని చిన్నగా మీరు రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే 73 రకాల
పనులు ఉంటాయి. 1,20,00,000 మంది ఇందులో ఉన్నారు. 18,000 నుంచి 11,000కు తగ్గిస్తూ జీవో వచ్చింది. 1,20,00,000 మందికి అది వాళ్ళ జీవితాల మీద అది ప్రభావం చూపెట్టబోతుంది. ఇవాళ మధ్యాహ్నం భోజనం వర్కర్స్ ఉన్నారండి, నెలకు 3,000 జీతం వాళ్ళది. ఆశా వర్కర్స్ నెలకు 9,750. విఓఏలు గ్రామ దీపికలు వాళ్ళనే 5,000. శ్రీనిధి 9,000. గ్రామ పంచాయతీ కార్మికులు 8,600 వాళ్ళ జీతాలు చెప్తున్నాను అధ్యక్ష. మున్సిపల్ కార్మికులు 10,000 నుంచి 20,000. అంగన్వాడీ 17,000. అదేవిధంగా వాళ్ళకి మినిమం 18,000 ఇస్తామని మన మేనిఫెస్టోలో కూడా పెట్టాము. అలాగే మన యూనివర్సిటీస్లో పనిచేసేటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళలో ఎన్ని పేర్లు అంటాయండి యూనివర్సిటీ కానీ కాలేజీలో కానీ? పార్ట్ టైం లెక్చరర్స్, టైం స్కేల్ లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్. అసలు ఇన్ని పేర్లు ఏంటి? వాళ్ళందరూ చదివింది ఒకటే, వాళ్ళందరూ వెళ్ళేది ఒకే క్లాస్కి వెళ్తారు. ఒకసారి ఏమో యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ నా దగ్గరికి వచ్చారు. ఒక మెయిన్ ప్రొఫెసర్ వెళ్తాడు, ఆయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి పార్ట్ టైం లెక్చరర్ పేరుతో వెళ్తాడు. మీ డిజిగ్నేషన్ ఏంటి అని అడిగా, మీ క్వాలిఫికేషన్? మేము డాక్టరేట్ చేసామంటే వాళ్ళు డాక్టరేట్. మీకు ఎంత ఇస్తున్నారంటే గంటకు 700, వీళ్ళకి 700 గంటకి, వాళ్ళదేమో 3 లక్షలు 2.5 లక్షలు. అంటే ఈ డిస్పారిటీస్ని తొలగించవలసిన అవసరం ఉంది. అన్ని ఎడ్యుకేషన్ రంగాల్లో కూడా వివిధ పేర్లలో గెస్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఇటువంటి అనేక పేర్లతో ఉన్నదాన్ని ఒక క్రమ పద్ధతుల్లో తీసుకుని వచ్చి అందరికి ఒకే జీతం కాకుండా ఒక పద్ధతుల్లో వాళ్ళని చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరుతో ఇంగ్లాండ్లో పిల్లలు, ఇంగ్లాండ్లో మార్నింగ్ నాకు ఫోన్ చేశారు సార్. ఇంగ్లాండ్ వాళ్ళు వీళ్ళు ట్రైబల్ పిల్లలు 100 మంది అక్కడ ఉన్నారు. వాళ్ళకి మీరు వెళ్ళండి, దీని కింద పంపిస్తామని గవర్నమెంట్ హామీ ఇస్తే వెళ్ళారు. ఇంతవరకు ఇంటర్వ్యూలు జరగట్లేదు. వాళ్ళందరినీ ఆ 100 మందిని ఇంకా ఇతర దేశాల్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆటో కార్మికులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి, అమాలీలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి, భవన నిర్మాణ కార్మికుల డబ్బులు వాళ్ళకి తీసుకురావాలి. అలాగే బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అవి పక్కాగా అమలు చేస్తే మీకు ఒక 25 నుంచి 26,000 రూపాయలు, 26,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇమీడియట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి డైరెక్టర్గా డాక్టర్ లేడు. దాదాపు 70 లక్షల మందికి ఆడ ట్రీట్మెంట్ జరుగుతుంటే డాక్టర్ లేడు. డాక్టర్ని డైరెక్టర్గా నియామకం చేయాలనే కోరిక వాళ్ళది. తెలంగాణ టూరిజంలో పనిచేస్తున్న వాళ్ళు 26 ఏళ్ల నుంచి పనిచేస్తున్న చాలామంది చేశారు, ఇంకా 170 మందిని చేయాలి. అదేవిధంగా కానిస్టేబుల్స్ ప్రత్యేకంగా వాళ్ళు రోజు అందరు ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నట్టు మీ అందరికీ కూడా తెలుసు. జీవో నెంబర్ 46 హైదరాబాద్ సిటీకి ఒక రకంగాను, మా రూరల్ ఏరియాస్కి మరొక రకంగా ఆ డిస్పారిటీ ఉంది, దాన్ని తొలగించాలి. ఆఖరిగా జర్నలిస్టు మిత్రులకి వాళ్ళు దిక్కులేనటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టు మిత్రులు ఉన్నారు. ఆ జర్నలిస్టులకు పాలసీ లేదు. నేను కూడా బీయింగ్ ఏ జర్నలిస్ట్, ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఓన్లీ. వాళ్ళకి ఏదో పద్ధతుల్లో గౌరవప్రదంగా లేకపోతే వాళ్ళు సొంత పని చేసుకోలేరు. వాళ్ళకి ఈ పనిలోనే వేతనాలు ఉండవు. ఇంతకుముందు లైన్ అకౌంట్ ఉండేది, ఇప్పుడు లైన్ అకౌంట్ కూడా లేదు. దాన్ని ఎలా ఆదుకోవాలి? లైన్ అకౌంట్ ఇస్తే ఆ పేపర్లు మూతపడతాయి. ఎలా ఆదుకోవాలో జర్నలిస్టుల అంశం పైన కూడా మన గవర్నమెంట్ సీరియస్గా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా హెల్త్కి సంబంధించినటువంటి నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన దానిలో కూడా కొన్ని వేల మంది పనిచేస్తున్నారు, వాళ్ళది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మా సొంత నియోజకవర్గానికి ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. మా దగ్గర జెన్కో ఉంది. జెన్కోలో ఆర్టిజన్స్ పేరుతో దాదాపు 26,000 మందిని వ్యక్తి బానిసలాగా చూస్తున్నారు. వాళ్ళు సమ్మె మాకు జీతం పెంచండి అని అడిగినందుకు వాళ్ళని ఒక్కసారి 170 మందిని అనేక రాష్ట్రాల్లో పంపించారు, ఆడవాళ్లతో సైతం అనేక ఇతర చోట్లకు పంపించారు. వాళ్ళ తరపున మేము రిప్రజెంట్ చేస్తామంటే ఎవరితో చేయాలో అర్థం కావట్లా. అన్ని ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. అసలు ఇంతకుముందు అధికారులు కొన్ని ఉండేవి. అందువల్ల ఒక పాలసీగా మీరు తీసుకోమని నేను కోరుతున్నాను. ఎస్సీలని డిఈలుగా డిమోట్ చేశారు. అడిగిన ప్రతి ఒక్కడి పైన కక్ష సాధింపు చేశారు జెన్కో. వాళ్ళని
అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడు చాలా మాటలు వచ్చినాయి. ఆర్టీసీలో ఒకనాడు సమ్మె చేసే ఆర్టీసీలో కూడా మేము రికగ్నైజ్డ్ యూనియన్ చాలా కాలం, మధ్యలో మొన్న కూడా జాయింట్గా రికగ్నైజ్డ్ యూనియన్. ఆర్టీసీలో సమ్మె చేస్తే సమ్మె చేయకుండా ఉండే విధంగా చట్టం ఆ నిబంధనలు పెట్టారు. వాళ్ళు కనీస హక్కులు లేవు ఆర్టీసీలో. ఇవాళ ప్రభుత్వం విలీనం అన్నారు, సంతోషం. అది చేయండి, అదన్నా చేయండి, లేకపోతే ఇంకోటన్నా చేయండి, కానీ అసలు వాళ్ళని మాట్లాడే హక్కు ఇప్పుడు కూడా లేదు. వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇటువంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కారం చేయాలని కోరుతూ ఆఖరిగా మా ముఖ్యమంత్రి గారు కూడా యువకుడు, ఉద్యమకారుడు కాబట్టి ఇప్పుడు వేణుగోపాల్ గారు వీక్షణం, ఆయన మీద ఎన్ఐఏ దాడులు మొదలైనవి. అంతకుముందు వరవర్రావు గారు లోపల ఉన్నారు, సాయిబాబు గారు లోపల ఉన్నారు, ఇంకా చాలామంది. ఎందుకంటే నన్ను జనరల్గా సిపిఐ అయినప్పుడు కూడా సహజంగా మీ అందరి దగ్గర కూడా రిప్రజెంటేషన్స్ వస్తాయి. కొద్దిగా లెఫ్ట్ ఓరియంటెడ్గా, లెఫ్ట్ లీనింగ్గా ఉండేవాళ్ళు నాతో ఎక్కువ చెప్తూ ఉంటారు. అటువంటి మన రాష్ట్రానికి సంబంధించిన గొప్పవాళ్ళు వాళ్ళు, వరవర్రావు గారు కానీ సాయిబాబు గారు కానీ, వాళ్ళు నెలల తరబడి మొగ్గుతున్నారు జైల్లో. ఊపా చట్టం హరగోపాల్ గారు లాంటి వాళ్ళపైన, దీనిపైన మీరు ఏదైనా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా నిషేధించబడినటువంటి సంస్థల్ని, విప్లవ సంస్థలు ఉన్నాయి, విరసం, ఇటువంటి ఏం తప్పేం చేస్తున్నాయి అవి? పేద ప్రజలకు గొంతు వినిపిస్తాయి అవి. గద్దర్ గారు చేసింది కూడా అదే కదా. గద్దర్ గారికి మనం సరైనటువంటి నివాళి ఇచ్చాం కదా, గౌరవం ఇచ్చాం కదా. ఆ గద్దర్ గారి సంఘంలో పనిచేస్తున్న వాటికి కూడా ఇవాళ నిషేధం ఉంది. ఇటువంటి సంఘాలన్నింటినీ కూడా మీరు చర్చలకు పిలిచి, ఈ లెఫ్ట్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి నిషేధానికి గురైనటువంటి సంఘాలన్నింటినీ కూడా చర్చకు పిలిచి వాళ్ళ నుంచి మీకు అభ్యంతరకారం ఏమున్నాయో తెలుసుకుని అటువంటివి చేయకుండా మిగిలిన వాటిల్లో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ భావాలు వికసించే విధంగా, వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ ఆలోచనలు వికసించే విధంగా, సమాజం కోసం మాట్లాడే విధంగా, పాటలాడే విధంగా, పాట పాడే విధంగా వాళ్ళకి స్వేచ్ఛను కల్పించాలని కోరుతూ సమయం ఇచ్చినటువంటి మీ అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా నమస్కారాలతో సెలవు. అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, ఈరోజు మనందరి గర్వకారణం, తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, ఏకైక మన ప్రాంత బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తిశేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది. ఆలస్యమైన వారికి గౌరవం దక్కడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా నా తరఫున, ఈ సభ తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అడుగడుగున వారి రాజకీయ ఎదుగుదలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రధానంగా శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడానికి, ప్రభుత్వాన్ని నడిపించడానికి సహకరించి ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల దాష్టికం మీద పోరాటం చేసి హైదరాబాద్ రాష్ట్ర విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చిన సందర్భంగా ఈ సభంతా కరతాళ ధ్వనులతోటి వారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు చెప్పి వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది మనందరికీ గర్వకారణం. ఈ సభ ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తున్నా. అధ్యక్ష. నౌ లంచ్ బ్రేక్ ఫర్ 30 minutes.